నోట్లో పెట్టాలి. అది కలియుగంలో. అప్పుడు ఆనందిస్తాం మనం. ఇంత వీలైతే లోపలికి వచ్చి అరిగేలాగా చేయండి అని కూడా అడుగుతాం మనము. కానీ అంత అవకాశం లేదు కాబట్టి ఆయన లోపల ఉండి అరిగించేది కూడా ఆయనే. ఎక్కడ మనకు భగవద్గీతలో చెప్పారు కదా, అహం వైశ్వానరో భూత్వా. వైశ్వానరం సరిగ్గా పనిచేయకపోతే ఏమో అరగలేదండి, రాయిలాగా కూర్చుందండి, బాధపడతాం. లోపల ఆయనే పనిచేయాలి. ఇలా ఆయన వరదహస్తుడిగా ఉన్నాడు. ఇదే కుడిచే. అది అభయం కావచ్చు, వరదం కావచ్చు, చిన్ముద్ర కావచ్చు. మూడు కుడి చేత్తోనే కదా చూపిస్తారు. అలా ఇది విష్ణు పురాణం అనేది ఆయన యొక్క కుడి చెయ్యి. ఇందులో 6 అంశాలు ఉన్నాయి. మనం సామాన్యంగా స్కంధాలు అని వింటాం. పురాణాల్లో స్కంధాలు, అధ్యాయాలు. కానీ విష్ణు పురాణానికి అంశాలు అని పేరు పెట్టారు. ఇందులో 6 అంశాలు. 6 అంశాల్లో సృష్టిని గురించి, స్థితి గురించి, లయం గురించి అంతా మాట్లాడటం. ఇది పురాణాల్లో ఉండే వ్యవహారం, విధానం. అన్ని పురాణాలు కూడా సృష్టి స్థితి లయాల్ని అర్థం చేసుకోమని చెప్తాయి. ఇది అర్థం కావాలి మనకి. అప్పుడు మనకు భక్తి బాగా కుదురుతుంది. ఈ సృష్టి ఎవరి వల్ల, ఎలా వచ్చింది, ఏమిటి అనేది తెలిస్తే భగవంతుడి మీద భక్తి కుదురుతుంది. ఏదో ఒక 5 భూతాలు ఉన్నాయట, భూతాలు కలిస్తే ఈ భూతాలు తయారయ్యంటే భక్తి రాదు మనకి. అంత భూతం అయిపోతుంది. అంత భూతమే. భూతం అంటే గడిచిపోయింది. అంత జీవితం గడిచిపోతుంది. భక్తి లేకుండా గడిచిపోయిన జీవితము వ్యర్థము కదా. భక్తి లేకుండా పోతే ఏం సాధించినట్టు? బతుకుతున్నారు, పోతున్నారు. కానీ ఆ భక్తి అనేది మనల్ని పైకి లాగుతుంది. మిగతాది కిందకి ఈడుస్తుంది, భక్తి పైకి లాగుతుంది. అందువల్ల ఆ భక్తిని కలిగించటానికి మన కోసం మహాత్ములు ఇలా ఉపదేశం చేశారు. ఆ ఉపదేశమే ఈ విష్ణు పురాణము. ఇది భక్తి యోగానికి ప్రధానము. యో నరః పఠతే భక్త్యా యశృణోతి చ సాదరం తావుభౌ విష్ణులోకం హి ప్రజేతాం భుక్త భోగకౌ. ఎవరు చెబుతారో, ఎవరు వింటారో ఇద్దరూ కూడా భుక్త భోగకౌ. వాళ్ళు ఇక్కడ వారి ప్రారబ్ధానుసారంగా అనుభవించవలసిన సుఖాలన్నీ కూడా అనుభవించి తరువాత సుఖంగా, సంతోషంగా. యో నరః పఠతే భక్త్యా యశృణోతి చ సాదరం తావుభౌ విష్ణులోకం హి వ్రజేతాం భుక్త భోగకౌ. వారిద్దరికీ కూడా విష్ణులోక ప్రాప్తి అనేది చెప్పారు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? మొన్న దత్తాజీ వారు మాట్లాడుతూ, మీరు విన్నారో లేదో, డల్లాస్లో ఎవరు ఏకాదశి వ్రతం చేస్తారో వారిని నేను వైకుంఠంలో చూస్తాను అని చెప్పారు. విన్నారా? అలాగే ఎవరు భక్తిగా భగవంతుణ్ణి ఆరాధిస్తారో, భగవంతుడి గురించి శ్రవణం చేస్తారో వారికి తప్పకుండా విష్ణులోక ప్రాప్తి అనే దాన్ని ఇక్కడ తేల్చి చెప్పారు. ఇక పురాణంలోకి ప్రవేశిస్తే మనం కథలోకి. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ. ఇది మొట్టమొదటి శ్లోకం విష్ణు పురాణం. ఇప్పటి వరకు చెప్పుకుంది ఫలశ్రుతి, గురు పరంపర. ఇది చివర్లో వచ్చేది, మనం ముందు చెప్పుకున్నాం. కానీ గ్రంథంలో మొదటి శ్లోకము అనంటే జితంతే. చెప్పండి, జితంతే పుండరీకాక్ష. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన. నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ. నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ. మహాపురుష పూర్వజ. మహాపురుష పూర్వజ. మహాపురుష పూర్వజ. జితంతే పుండరీకాక్ష. ఇది భాగవతంలో, భాగవతం చదివిన వాళ్ళు, విన్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. జితంతే అనేది చాలా గొప్ప శ్లోకం, గొప్ప స్తోత్రం. కొన్ని పరంపరలో ఈ జితంతే అని ప్రారంభించి అష్టకాలు, శతకాలు కూడా రచన చేశారు. ఎందుకంటే విష్ణు పురాణం అలా ప్రారంభమైంది అని.
జితంతే పుండరీకాక్ష. సర్వం జితం, ఇంకేం చెప్పాలి? ఇదంతా నీదే, ఇదంతా నీ సృష్టియే. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన. ఆయన్ని విశ్వరూపంగా భావన చేయాలి. ఎలా ఉన్నాడు ఆయన? విశ్వం విష్ణు వషట్కార. ప్రారంభమే విశ్వం అని ప్రారంభం. విశ్వభావన అంటే విశ్వాన్నంతా కూడా భావన చేశాడు ఆయన. ఆయన ఇది సంకల్ప మాత్రంతో వచ్చింది. భగవంతుడు ఏమీ శ్రమ చేయలా, కూర్చుని పని చేయలా. ఆయన సంకల్పం ఒక భావనతో వచ్చిందంతే. అందుకనే మనం కూడా ఈ విశ్వాన్ని భగవంతుడిగా భావన చేసినప్పుడు ఈ విశ్వం మనకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. విశ్వభావన. నమస్తేస్తు హృషికేశ. హృషికేశ అంటే తెలుసు కదా, మన సమస్త ఇంద్రియాలకు కూడా ప్రభువు, ఇంద్రియాల్ని నడిపించేవాడు. నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ. అందరూ జీవులందరూ కూడా పురుషులు అని. పురుషులు అంటే పురుషులు స్త్రీలు అని కాదు. శాస్త్రంలో పురుష అంటే జీవ, జీవుడు మహాపురుష. ఆయన ఆత్మ పరమాత్మ అన్నట్టుగా. మహాపురుష అంటే పరమాత్మ, మహాపురుష పూర్వజ. ఎవరినైనా తీసుకోండి మీరు, లోకంలో ఎవరి గురించైనా మాట్లాడండి, వాళ్ళకందరికీ కన్నా పూర్వమే ఉంటాడు ఆయన. వాళ్ళందరికన్నా ముందు పుట్టినవాడు. అందుకనే మహాపురుష పూర్వజ అని ఆయన్ని ప్రార్థన చేసి, ప్రణమ్య విష్ణుం విశ్వేశం బ్రహ్మాదీన్ ప్రణిపత్య చ గురుం ప్రణమ్య వక్ష్యామి పురాణం వేద సంహితం. ఇది ప్రతిజ్ఞ. అలాగే నమస్కారం. మనము తప్పకుండా చేసి తీరాల్సిన పనులు 2 చెప్తాను, అవి గుర్తుపెట్టుకుంటారా మీరు? మర్చిపోతారా? 2 పనులు తప్పకుండా చేయాలి. చేస్తారా ప్రతిరోజు? ఏమిటిది అనంటే, 1 నిధాయ హృది విశ్వేశం, 2వది విధాయ గురువందనం. ఇవి 2 చాలా ముఖ్యమైనవి. ఏ పని ముందైనా సరే మనస్సులో భగవంతుణ్ణి నిలుపుకోండి. 2వది గురువందనం, గురువుకి నమస్కారం చేసుకోండి. ఏ పని సిద్ధి కావాలన్నా కూడా ఇవి 2 ముఖ్యమైనవి. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు అన్ని కార్యసిద్ధులు అవుతాయి. ఇదే 2 కావాల్సింది. 1 భగవంతుణ్ణి ధ్యానం, హృదయంలో నిలుపుకోవటం. 2వది అదే భగవత్ స్వరూపంలో గురువుకి వందనం. ఇవి 2. అందుకనే ముందు ప్రణమ్య విష్ణుం విశ్వేశం. విష్ణు విశ్వేశ్వర, విశ్వనాథ, కాశీ విశ్వనాథ. ఆయనకి బ్రహ్మాదీన్, ఇక బ్రహ్మాది దేవతలకందరికీ కూడా ప్రణిపత్య నమస్కారం చేసి, అలాగే గురుం ప్రణమ్య వక్ష్యామి, గురువు గారికి నమస్కారం చేసి వక్ష్యామి చెబుతాను, చెప్పబోతున్నాను అని ఒక మాట అన్నారు. గురుం ప్రణమ్య వక్ష్యామి పురాణం వేద సంహితం. వేద సమానమైనటువంటి ఈ విష్ణు పురాణాన్ని, విష్ణు విద్యను మీకందరికీ కూడా తెలుపుతాను, చెబుతాను అని ఒక ప్రతిజ్ఞ చేసి వారు ఆ పురాణ గ్రంథాన్ని ప్రారంభం చేశారు. సూత మహర్షి, ఏ గ్రంథానికైనా కూడా పురాణంలో మనం వినేది సూత మహర్షి. ఆయన అక్కడికి వచ్చిన ఋషులకందరికీ కూడా ఉపదేశం చేస్తారు. ఇలాగే వాళ్ళంతా ఒక్కొక్క యజ్ఞంలో చేరతారు. ఇలా చాతుర్మాస్య వ్రత దీక్షా యజ్ఞంలో మనం చేరినట్టుగా వాళ్ళంతా కూడా చేరతారు. అక్కడ జరిగే, ఒకసారి నైమిషంలో చేరతారు, ఒకసారి కురుక్షేత్రంలో చేరతారు, ఇంకొకసారి ఇంకొక హరిద్వారంలో చేరతారు. ఇలా ఆయా తీర్థక్షేత్రాల్లో వాళ్ళందరూ చేరినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వీళ్ళు మంచి మాటలు చెప్తారు. అలా చెప్పే వాళ్ళలో ఈయన సూతుడు చాలా ముఖ్యుడు. ఈయన పురాణకర్త. ఆ సూతుడు ఈ విష్ణు పురాణాన్ని ప్రారంభించి మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని దర్శించారు అని చెప్పారు. ఆ పరాశర మహర్షి ఎవరు, ఎలా ఉన్నారు అనేందుకు చాలా అద్భుతమైన ఒక శ్లోకాన్ని, పద్యాన్ని మనకి సూరన కవి అందించారు. సూరన కవి దీన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించారు. చాలా గొప్ప గ్రంథం. ఆ భాష ఎలా ఉంటుంది అంటే,
అది తేనె. తేనె తేనె అంటే ఇంకా మనం ఏమీ శ్రమ చేయక్కర్లా. నారికేళ పాకము అంటే ఆ కొబ్బరి బొండం తీసుకో, దాన్ని ఒలు, లోపల పగలగొట్టు, తీసి కొబ్బరికాయ తీసి దాన్ని ఏదో మిఠాయి చేసి తిను, ఇవన్నీ ఉంటాయి. ఇక ద్రాక్షాపాకము, ద్రాక్షాపాకంలో కూడా అక్కడి నుంచి కోసుకోవాలి. ఈ కాలంలో పెస్టిసైడ్ కాబట్టి కడుక్కోవాలి, కడుక్కొని తినాలి, అందులో గింజలు ఉంటే ఉమ్మేయాలి. ఇవన్నీ చాలా కష్టాలు కూడా ఉన్నాయి ద్రాక్షాపాకంలో కూడా. ఇది మధుపాకం. మధు అంటే ఇంక తేనె, ఇంకే ఆ తేనె తుట్ట కింద కారుతూ ఉంటే నాలికి పెడితే చాలు, మింగటమే అంతే. అది మధు. ఆ మధువులాగా ఉన్నాయి ఈయన మాటలు. అంత తేనెలొలుకు మాటలు అంటారే, అట్లా తేనెల్లాంటి మాటలు. ఆయన అంటున్నాడు ఈ పరాశర మహర్షి గురించి, అలాగే ఈ పురాణ గ్రంథాన్ని గురించి. వేదశాస్త్ర పురాణ విద్యలు తమ తల్లి యుదరంబులోనయుండి నేర్చే. ఆయన వేదశాస్త్ర పురాణాలు ఎక్కడ నేర్చాడు పరాశరుడు అంటే తల్లి ఉదరంలోనే ఉండి నేర్చాడు, తల్లి గర్భంలోనే ఉండి నేర్చాడు. ఇందుకు ఒక కథ ఉంది, తర్వాత చెప్దాం. ఆయన ఎలా తల్లి గర్భంలో ఉండి విన్నాడు. అందుకనే ఈ కాలంలో దత్తాజీ వారు అందరికీ చెప్తారు, మీ తల్లులందరూ కూడా చక్కగా గర్భిణీ స్త్రీలుగా ఉన్నప్పుడే భగవద్గీత వినండి, భజనలు వినండి అని. అలా విన్న పిల్లలు 4 ఏళ్ళు 5 ఏళ్లకే భగవద్గీత పరీక్ష ఇచ్చి ఇంకా అక్షరాభ్యాసం కూడా కాకుండానే గోల్డ్ మెడల్ తీసుకుంటూ ఉన్నారు. ఏం చెప్పాలి చెప్పండి. అది సంస్కారం, గర్భ సంస్కారం, దానివల్లే వస్తుంది. పిల్లలు వింటారు, ఆ తరువాత ఆ తల్లి మాటలు విని వాటితో ఒక కనెక్షన్, వాళ్ళకి ఒక సంబంధం ఏర్పడుతుంది. ఎలా? అది లోపల ఉన్నప్పుడు తరంగాలు కదా, శబ్దాలు తరంగాలు. ఈ తరంగాలు తగిలాయి పిల్లలకి, బయటికి రాగానే కూడా మళ్ళీ అవే వాళ్ళకి వినిపిస్తాయి. సంస్కారం. అలా ఆయన లోపల ఉన్నప్పుడే నేర్చుకున్నట్ట. ఎవరు? పరాశరుడు. ఇక శైశవంబున తపస్సామర్థ్యమున చేసి రాక్షస ప్రళయ సత్రంబు చేసే. ఈయన శైశవంలో కొంచెం శిశు అవస్థకి రాగానే ఆయన తన తండ్రి గురించి తెలుసుకున్నాడు. తెలుసుకుని తన తండ్రి ఒక విధమైనటువంటి ఒక మరణాన్ని, ఒక దీనావస్థలో మరణాన్ని పొందాడు అని తెలుసుకుని, ఎవరి వల్ల? రాక్షసుల వల్ల. వాళ్ళ మీద కోపం వచ్చి ఒక సత్రయాగం చేశాడు, రాక్షస సత్రయాగం. సర్పయాగం అన్నట్టుగా ఈయన రాక్షస యాగం చేశాడు. ఇది శైశవంలో. ఎవరు? పరాశరుడు. ఇక నిజ కోపదావాగ్ని నిశ్శేషముగ బుచ్చి పర్వతాటవులపై పారవైచే. నిజ కోపదావాగ్ని నిశ్శేషముగా చేసి, ఇక ఇంత యాగం చేసి ఆయన ఇది కాదు, మన కోపము చల్లారాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఎవరికైనా సరే కోపం చల్లారాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎవరి మీద కోపమో వాడిని తన్నాలి. ఈ కాలంలో అదేగా చెప్తారు. ఎవరి వల్ల కోపం వచ్చిందో వాడిని తన్నాలి పట్టుకుని. అప్పుడు మనకు అది కాదు శాస్త్రం చెప్పేది. నీ కోపాగ్ని మీద నువ్వు నీళ్లు చల్లాలి, నీ కోపాన్ని ఊడబెరికి బయటపడేయాలి. ఆ పని చేశాడు ఆయన. అందుకనే కోపాన్ని గెలిచాడు. అది ఒక్కటే కోపాన్ని గెలిచే మార్గము తప్ప, నువ్వు ఇతరుల్ని ఎంత హింసించినా, వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా, వాళ్ళ మీద ఎంత ద్వేషం పెట్టుకున్నా అది పగ అవుతుంది తప్ప నీ కోపాన్ని అది చల్లార్చదు. నీ కోపం చల్లారేది కాదు. బూడిదైపోయినా బూడిద మీద కూడా కోపమే ఉంటుంది నీకు. కాల్ చేసి ఆమె ఇది వాడి బూడిద అని, ఇది వాడి బూడిద వీడి బూడిద అని ఎక్కడ ఉంటుందండి? కంపెనీ ఏమైనా ఉందా అండి బూడిదలకి రాసుకోవడానికి? ఫలానా వాడి బూడిద, ఫలానా బూడిదంతా ఒకటే బూడిద. కానీ ఆ బూడిద మీద కూడా కోపం వస్తుంది. ఇది కోపం. అందుకని ఆయన ఊడబెరికి నిశ్శేషముగా అడవిలో పడేశాడు. వినాలి, ఆయన చెప్పింది కదా పురాణం, అందుకనే ఆయన గురించి వినాలి. ఇక అంబుజాసన పుత్రుడగు పులస్త్య బ్రహ్మచేత దివ్య జ్ఞాన సిద్ధిపడసే. ఆయన పులస్త్య బ్రహ్మ, ఆయన ద్వారా పూర్తిగా ఈ విద్యనంతా కూడా పొందాడు, జ్ఞానాన్ని పొందాడు. భక్తి యుక్తి ప్రసన్నత పంకజాక్షు పాద పద్మంబులందునే పాదుకల్పే. అది ఆయన
ఆ పంకజాక్షుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువులో భక్తి, యుక్తి, ప్రసన్నత, ఆయన ఒక యుక్తి ఉంది ఆయన దగ్గర, అదే భక్తి అనే యుక్తి. ఆ యుక్తితో చాలా తెలివిగా, ప్రసన్నంగా, ప్రసన్నత పంకజాక్షు పాద పద్మంబులందునే పాదుగొల్పే. ఆయన ఆ మనస్సుని ప్రసన్నం చేసి ఆ మనస్సుని తీసుకెళ్ళి అక్కడ పడేశాడు. ఎక్కడ పడేశాడు? భగవంతుడి పాదాల్లో పడేశాడు, పాద పద్మాల్లో పోయి పడేశాడు. మనము ఏదైనా ఒక చెట్టు నాటాలి అన్నప్పుడు ఏం చేస్తామండి? ముందు అసలు పాటు వెతుక్కుంటామని కాదు. భూమిలో నాటాలంటే ఏం చేస్తాం చెప్పండి? పాదు చేస్తాం. పాదు చేసి తరువాత గుంట తీసి ఆ చెట్టు నాటి మళ్ళీ మట్టి అంతా పోసి మళ్ళీ పాదు చేస్తాం. అప్పుడు కదా చెట్టు నిలిచేది, అవునా కాదా? ఆ ప్రకారంగా భగవంతుడి పాదాలు మనం చూసినప్పుడు ఇలా ఉన్నాయి దగ్గరగా, మధ్యలో ఒక గుంట ఉంటుందే, అదే పాదు. అక్కడ నువ్వు నీ మనస్సు అనే మొక్కని తీసుకెళ్ళి నాటితే అది భక్తి వృక్షంగా, మహావృక్షంగా పెరుగుతుంది, అనంతమైన ఫలాన్ని నీకు ఇస్తుంది. చూసారా? అక్కడ తీసుకెళ్ళి దీన్ని నాటాలి. మనస్సు అనేటువంటి ఈ చిన్న మొక్కని అక్కడ తీసుకెళ్ళి భక్తిగా నాటాలి. అంత అర్థము దాంట్లో ఉంది. చారుతరమూర్తి మునిలోక చక్రవర్తి రమ్య తేజోధరుండు పరాశరుండు. పరాశరుడు అంటే సామాన్యుడు కాదు, ఆయన చారుతరమూర్తి, మునిలోక చక్రవర్తి. అర్థమవుతోంది మీకు, నేనేం చెప్పక్కర్లేదు. మునిలోకానికి చక్రవర్తి. అటువంటి ఆ పరాశరుడు రమ్య తేజోధరుండు. ఆయన తేజస్సు రమ్యంగానూ ఉంది. తేజస్సు అంటే కాలిపోయేలాగా ఉండకూడదు, మళ్ళీ దగ్గరికి పోలేం మనం. అది రమ్యంగా ఉండాలి. ఆ తేజస్సు ప్రభావము రమ్యంగా ఉండాలి, అందరూ దగ్గరికి వచ్చేలాగా ఉండాలి, అందరూ దాని నుంచి ప్రయోజనం పొందేలాగా ఉండాలి. అటువంటి తేజస్సుని ధరించిన వాడు ఆ పరాశరుడు అని ముందు ఆయన్ని కీర్తించి, అలా ఉన్నటువంటి ఆ పరాశర మహర్షి ఒకానొక సందర్భంలో పూర్వాహ్నికాన్ని పూర్తి చేసి ఆయన అలా కూర్చుని ఉన్నట్ట. ఆయన చేయాల్సిన అనుష్ఠానం అంతా పూర్తి చేసి నింపాదిగా అట్లా కూర్చుని ఉన్నాడు. ఎవరు? మైత్రేయ మహర్షి, పరాశర మహర్షి. ఆయన దగ్గరికి మైత్రేయ మహర్షి వచ్చాడు. ఆహా, ఇది మంచి సందర్భము, ఎవరు ఇంకా దత్తభక్తులు ఎక్కువగా వచ్చినట్టుగా లేదు, ఈ సమయంలో ఈయన కొంచెం ఖాళీగా ఉన్నారు, దీన్ని మనం ఏదైనా అడగచ్చు అని అనుకున్నాడేమో మైత్రేయ మహర్షి. వచ్చి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ప్రణిపత్య అభివాద్యచ, ఆయనకి పేరు చెప్పి నమస్కారం చేయటం. స్వామీజీ దగ్గరికి వచ్చి, నన్ను గుర్తుపట్టారా? ఏనే తెలిసిందా మీకు? ఏది ఆ రోజు అక్కడ ఏంటి? ఆ రోజు అక్కడ తెలియదు ఏంటో, ఆ రోజు అక్కడ అప్పుడు విజయవాడలో అంటే ఎవరయ్యా నువ్వు, ఏం కథ, ఏం చేశా? మీ దగ్గరికి వచ్చి ఆ రోజు 50 రూపాయలు తీసుకెళ్ళిపోయానే వాడిని నేను. మొత్తానికి ఇదే. గురువు దగ్గరికి వచ్చి గుర్తుపట్టారా అని అనకూడదు. గురువు దగ్గరికి రాగానే పేరు చెప్పుకోవాలి, పేరు చెప్పి నమస్కారం చేయాలి. ప్రణిపత్య అభివాద్యచ అహంభోహో, నేను ఫలానా అని. ప్రతిసారి రాముడు ఒకే రోజులో 2 సార్లు చూడటానికి వస్తాడు వశిష్ఠ మహర్షిని, దశరథుణ్ణి. ఒకే రోజు 2 సార్లు కూడా రామ, ఇదిగో రాముణ్ణి వచ్చాను, అహమస్మి భోహో అంటాడు ఆయన. అంటే మళ్ళీ ఎన్నిసార్లు చెప్పేది అని అనుకోలా. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మనమే చెప్పుకోవాలి. అందుకనే భగవద్గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ప్రణిపాతం నమస్కారం చేస్తున్నప్పుడు మనము మన పేరు, ఊరు, అడ్రస్సు అంతా చెప్పుకుని నమస్కారం చేసి, అందుకనే మీరు ప్రధాన హోమానికి రాయించినప్పుడు మీ ఊరు పేరంతా రాయండి అని చెప్పేది. అందుకనే అందరూ వచ్చి అక్కడ క్యూలో గోత్రాలు ఇవన్నీ మొదలు పెడితే ఎప్పటికీ సాయంత్రం అవుతుంది. ప్రధాన హోమ ప్రసాదాలు ఇవ్వాలంటే స్వామిజీ వారికి మనం అక్కడ రాయించుకుంటే చూస్తారు. చూసి ఓ ఫలానా వాళ్ళు వచ్చారు, మనం చెప్పినట్టే లెక్క. ఇంకా రేపటి నుంచి మీరు క్యూలో వెళ్ళి ఊరు పేరు గోత్రం మొదలు పెడితే నన్ను అంటారు దత్తాజీ, మీరేం చెప్పారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు మొదలు పెట్టారని. అలా కాదు, మనము అడగటము గురువుని, నా పేరు నా ఊరు గుర్తుపట్టారా, అది పొరపాటు.
మనం చెప్పి నమస్కారం చేయాలి తప్ప గురువుని ప్రశ్నించేలాగా మనం చేయకూడదు. అందుకనే దాన్ని కూడా ఆ సంప్రదాయాన్ని చూపెట్టి ప్రణిపత్య అభివాద్యచ, గురుదేవ ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, మీ నుంచి నేను సమస్త వేదాల్ని అధ్యయనం చేసి తెలుసుకున్నాను, సమస్త గ్రంథాలు నాకు అర్థమయ్యాయి, తెలిసాయి మీ కృప వల్ల. సోహమిచ్ఛామి ధర్మజ్ఞ, మీకు సమస్త ధర్మాలు తెలుసు ఓ పరాశర మహర్షి. సోహమిచ్ఛామి ధర్మజ్ఞ శ్రోతుం త్వత్తో యథా జగత్, మీ నుంచి ఈ జగత్తు ఎలా వచ్చింది, ప్రపంచం ఎలా వచ్చింది. బభూవ భూయశ్చ యథా మహాభాగ భవిష్యతి, ఈ ప్రపంచమంతా ఎలా సృష్టి అయింది, ఎలా వచ్చింది, ఎలా ఉంటోంది, ఎలా రాబోతోంది అని నేను అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని గురించి. యన్మయం చ జగద్బ్రహ్మన్, ఈ జగత్తంతా నిండి ఉండేది ఎవరు, ఎవరు లేకపోతే ఈ జగత్తు లేదు. అటువంటి ఆ మహానుభావుడు ఎవరు, ఆయన గురించి నేను అడుగుతున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. యతశ్చైతచ్చరాచరం, ఎవరి నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది అది నాకు దయచేసి తెలపండి. లీనమాసీద్ యథా యత్ర, ఎవరిలో ప్రళయకాలంలో లయించిపోతోంది ఈ సృష్టి అంతా కూడా. లయమేష్యతి యత్ర చ, ఈ ప్రపంచం అంతా ఎవరిలో లయిస్తోంది, అటువంటి ఆ మహాశక్తిని గురించి నాకు తెలపండి. ఇది ఆయన అడిగింది. అంత అద్భుతమైన ప్రశ్న. ఒకటి, సృష్టి ఎలా వచ్చింది, ఎవరు దీన్ని పరిపాలన చేస్తున్నారు, ఎవరిలో ఇది పోయి కలుస్తోంది, ఎవరిలో ఇది పోయి కలుస్తోంది, ఇది నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను, దయచేసి నాకు దీన్ని తెలపండి అని ప్రశ్న వేశాడు. ఇక దేవతల వంశాలు, మనువులు, మన్వంతరాలు ఎలా ఉంటాయి నాకు దయచేసి తెలపండి. మహాయుగం యొక్క కాలం ఎంత, కల్పాలు, కల్ప విభాగాలు ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఈ మహాకాలం ఇలా ప్రవాహంగా పోతోంది, ఈ కాలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విభాగం చేశారు దీన్ని, ఈ కాలతత్వాన్ని కూడా నాకు తెలపండి. ధర్మాల్ని తెలపండి. 4 ఆశ్రమాల వారు ఎలా జీవిస్తారు, ఎలా జీవించాలి దాన్ని కూడా తెలపండి. అందరూ బాగుండేందుకోసం ఏ ధర్మాల్ని భగవంతుడు ఉపదేశం చేశాడు దాన్ని కూడా దయచేసి నాకు చెప్పండి అని ఈ ప్రశ్నలన్నీ కూడా వేసి చాలా చక్కటి అద్భుతమైన ఒక పద్యము. ఏ వేల్పు మూలమై ఎల్ల లోకంబులు వర్తిల్లు, అర్థమవుతూనే ఉంది కదా. ఏ వేల్పు మూలమై, వేల్పు అంటే దేవత. ఏ వేల్పు మూలమై ఎల్ల లోకంబులు వర్తిల్లు, ఏ వేల్పు వాసవాది సురలకు నొడయడై శోభిల్లు, ఏ వేల్పు చేత భక్తుల కోర్కె సిద్ధి పొందు. ఎవరిని వాసవాది దేవతలు, ఇంద్రాది దేవతలందరూ నమస్కరిస్తున్నారు, ఎవరి వల్ల మన పనులన్నీ సిద్ధిస్తాయి, ఎవరికి నమస్కారం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది, అటువంటి ఆ వేల్పు, అటువంటి ఆ దేవత గురించి నాకు తెలపండి. ఏ వేల్పు సచరాచరావళి యందుండు, అందరిలోనూ ఉండేటువంటి దేవత ఎవరు, ఏ శక్తి అందరినీ నడిపిస్తోంది. ఇక ఏ వేల్పు సకల యోగీంద్ర వినుతుడు, అందరూ యోగీంద్రులందరూ కూడా ఎవరికి నమస్కారం చేస్తున్నారు, ఎవరి కోసం వీళ్ళంతా ఇంతింత సాధనలు చేస్తున్నారు, ఇంత శ్రమ పడుతున్నారు, ఎవరది, అది నాకు తెలపండి. ఏ వేల్పు వేదంబులెల్లను తానయై కనుపట్టు, ఎవరు వేదవేద్యుడు, వేదవేద్యే పరే పుంసి అని మనం వింటాం కదా. వేదాలన్నీ ఎవరిని గురించి చెప్తూ ఉన్నాయి, ఇన్నిన్ని వేదాలు ఉన్నాయి కదా, ఇన్నిన్ని శాఖలు ఉన్నాయి కదా, ఎవరు ఆ వేదంలో కీర్తించబడేది ఎవరు, ఎవరిని గురించి అక్కడ తెలుపుతూ ఉన్నారు దాన్ని నాకు తెలపండి. ఏ వేల్పు కథలు విన్న ఇహ పరోన్నత సౌఖ్యంబులెల్ల నాకు కలుగు, ఎవరి కథలు వింటే మనకి ఇహ పరంలో సుఖాలు కలుగుతాయో అటువంటి ఆ దేవత గురించి నాకు తెలపండి. ఇక ఏ వేల్పు విజ్ఞాన కారణంబు,
అది ఎవరు సమస్త విజ్ఞానానికి కారణమో అటువంటి ఆ దేవత గురించి భువనమే వేల్పు మూలమై పుట్టునడుగు. ఇక ఎవరిలో ఎవరి వల్ల ఈ ప్రపంచమంతా పుట్టి ఎవరిలో అడగు అంటే కలిసిపోతోందో ఎవరాయన? అట్టి వేలుపు మహిమనా కానతి నిమ్ము అని. అటువంటి ఆ దేవత గురించి నాకు ఆనతిమ్ము అంటే నాకు తెలుపు అని ప్రార్థన. అటువంటి ఆ దేవుడు ఎవరు? ఇంకా అన్ని ప్రశ్నలు వచ్చాయి కదా. ఈ ప్రశ్నలు మనస్సులో ఉంటే, మనస్సులో పెట్టుకుని దేవుణ్ణి గురించి, భగవంతుణ్ణి గురించి మనం అన్వేషించాలి. ఇవి తప్ప ఇంకేమీ ఉండవు. భగవంతుడికి దగ్గర అవటానికి, భగవంతుడిలో చేరుకోవటానికి, భగవంతుడిని మన మనస్సులో కలుపుకోవటానికి ఈ ప్రశ్నలు తప్ప ఇంకా ఏమీ ప్రశ్నలు ఉండవు. ఈ ప్రశ్నలతో మనం అలా అప్రోచ్ అవ్వాలి అంటారే, అలా ఈ విద్యలోకి అడుగు పెట్టాలి. ఇది విష్ణు విద్య. ఇవన్నీ ప్రశ్నలు, వాటన్నిటినీ చేర్చి ఒకే చోట ఒకే పద్యంగా చెప్పారు. ఎంత అద్భుతమైన పద్యం. అటువంటి ఆయన గురించి అట్టివేలుపు మహిమనా కానతిమ్ము అని మైత్రేయ మహర్షి అడిగారు. అడిగితే అప్పుడు పరాశర మహర్షి ఆయన చూసి, మంచి సమయంలో వచ్చి మంచి ప్రశ్న వేశావయ్యా, చాలా సంతోషమైంది నువ్వు అడిగే ప్రశ్న విని. మంచి ప్రశ్న ఇది. నాకు నీ ప్రశ్న వల్ల నా పూర్వకథ అంతా గుర్తొచ్చింది అని. ఆయనకే పూర్వకథ గుర్తొచ్చింది. వచ్చి ఆయన ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఫ్లాష్ బ్యాక్ అంటాం కదా, అట్లా ఆయన కథలో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఎవరు? పరాశర మహర్షి. వెళ్ళిపోయి, నాకు నా చిన్నతనంలో జరిగిన ఒక ఘట్టము గుర్తొస్తోంది అన్నాడు. ఏమిటది మీ చిన్నతనంలో జరిగింది అని అంటే, నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు తండ్రి లేడు, తాతగారే నన్ను పెంచారు. తాతగారంటే వశిష్ఠుడు, వశిష్ఠ మహర్షి పరాశరుడి తాతగారు. ఆయనే నన్ను పెంచాడు. నేను ఆయన చూసి, అందరూ తాత 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 అంటే సంస్కృతంలో తండ్రి అని, తాత అని. మనం తాత అనేది దాని నుంచే వచ్చింది. తాత అంటే పితామహ అథవా మాతామహ, అంటే తండ్రి తండ్రి కానీ తల్లి తండ్రి కానీ మనం తాత అని పిలుస్తాం మామూలుగా. కానీ ఇక్కడ ఆయనే పితామహుడు వశిష్ఠుడు. ఆయన ఇన్ని పెంచాడు. ఎవరిని? పరాశరుణ్ణి. చెప్పొద్దన్నాడు ఆయన. చెప్పొద్దు, ఎవరికి? కోడలికి చెప్పాడు, నువ్వు చెప్పొద్దు, నన్నే నాన్న అనుకొని నువ్వు చెప్పొద్దు, బాధపడతాడు అని. అలా వయస్సు పెరిగి 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 ఎలా ఉండాలి ఆ పిల్లవాడి కథ చూడండి. పెరిగి పెరిగి ఒకరోజు తెలిసింది. తెలియకుండా ఉంటుందా? తెలిసింది. దగ్గరికి వెళ్ళాడు. తాత, నువ్వే నన్ను పెంచుతున్నావు కదా, మా నాన్న ఎడి అని అడిగాడు. కనిపించట్లేదే, అందరికీ నాన్న ఉన్నాడు, మా నాన్న ఎడి అన్నాడు. అంటే ఆయన చెప్పలా, మీ నాన్న ఏదో కాలం చేశాడు అన్నాడు. లేదా చిన్నపిల్లవాడు కదా, ఎక్కడో తపస్సుకి వెళ్ళాడులే అని. ఆయన అబద్ధం చెప్పలా. ఆయన ఇంకో జన్మలో తపస్సే చేస్తున్నాడు శక్తి మహర్షి. అబద్ధం చెప్పినట్టు కాదు కదా. ఆయన చెప్పలా. వాళ్ళ తల్లిగారు కూడా చెప్పలా. ఈయన చెప్పొద్దన్నాడు వశిష్ఠ మహర్షి. అక్కడ ఉంటారుగా కొంతమంది పిల్లలు, ముందు అసలు వచ్చి పరిగెత్తుకుంటూ చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏది సీక్రెటో దాన్నే ముందు చెప్తారు వాళ్ళు. వాళ్ళకి అది అలవాటు పిల్లలకి. అలా వాళ్ళ పిల్లలంతా ఉన్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు ఇందాక మీ తాతను అడుగుతున్నావే మీ నాన్న గురించి, నీకు అసలు ఒక కథ చెప్పాలి. ఏమిటి అంటే, మీ నాన్నగారికి విశ్వామిత్రుడికి పెద్ద గొడవ అయింది. అయ్యో అవునా? పెద్ద యుద్ధం అయింది. వాళ్ళిద్దరూ ఇది బక రూపాన్ని కూడా ధరించి వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకున్నారు. అంటే బకం అంటే కొంగలుగా మారిపోయి వాళ్ళు యుద్ధం చేసుకున్నారు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు యుద్ధం చేసుకున్నారు. వాళ్ళు మహాయోగులు, మహాతపస్సులు కదా వాళ్ళు. ఏ రూపమైనా ధరిస్తారు. వాళ్ళకి చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో విశ్వామిత్రుడు మీ తాతగారిని గెలవలేకపోయాడు, ఓడిపోయాడు. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా కూడా మీ తాతగారు ఒక దండం పెట్టాడు. అక్కడ పెడితే ఆ అస్త్రాలన్నీ వచ్చి దండంలో కలిసిపోతున్నాయి తప్ప ఒక్కటి ఆయన తగల్లా. చిన్న
అగ్గిపుల్లలు ఉంటాయి, అగ్గిపుల్లలాగా పడిపోతున్నాయి. ఏ అస్త్రము ఆయన మీద పనిచేయలే. అప్పుడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఒక కృత్యని సృష్టి చేశాడు. కృత్య అంటే అభిచారిక దేవత, అంటే రాక్షస శక్తి. ఒక కృత్యని సృష్టి చేసి, నువ్వు వెళ్ళి వశిష్ఠుడి వంశము, పిల్లలు, ఆడవాళ్ళు అనేది చూడకుండా మొత్తం ఆయన ఆశ్రమం అంతా కాల్చేసిరా అని పంపించాడు. పంపిస్తే ఆ కృత్య వశిష్ఠుడి మీదకి రాలేకపోయింది. రాలేక తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు శక్తి అని ఆయన పేరు, ఆ శక్తి మీదకి వెళ్ళి తన శక్తిని చూపించి ఆయన కాల్చేసింది. ఆ రాక్షస శక్తి ఆ శక్తి మహర్షిని కాల్చేసింది. ఇలా ఈ ప్రకారంగా మీ నాన్నగారు ఒక రాక్షసుడి చేతిలో, రాక్షస శక్తి చేతిలో మరణించాడు అని ఆ పిల్లలు వచ్చి ఈ పిల్లవాడికి చెప్పేశారు. ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, కోపం వచ్చేసింది. ఏమిటి, మా నాన్నని ఒక రాక్షస శక్తి వచ్చి చంపుతుందా? అసలు ఈ సృష్టిలో రాక్షసుడు అనేవాడే లేకుండా చేస్తాను అని సంకల్పం చేసి ఒక యజ్ఞం ప్రారంభించాను నేను. ఎవరు? పరాశర మహర్షి చెప్తున్నారు. ఒక యజ్ఞం ప్రారంభించాను నేను. దానికే రాక్షస సత్రయాగము అని పేరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నామే పద్యంలో. అలా నేను ఒక సత్రయాగం ప్రారంభించి భీకరంగా యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడక్కడా ఉండే రాక్షసులంతా వచ్చి హోమకుండంలో పడిపోతున్నారు. ఆయన ఆ రాక్షసుడు, ఈ రాక్షసుడు అని అందరి పేర్లు చెప్తూ ఉంటే వాళ్ళు గాల్లో ఎగురుకుంటూ వచ్చి పడిపోతున్నారు. ఏదో గాల్లో ఎగిరేటువంటి ఆకుల్లాగా ఎగిరిపోతున్నారు వాళ్ళంతా. మహా రాక్షసులందరూ వచ్చి హోమకుండంలో పడిపోవటం, కాలిపోవటం. ఇలా ఈయన భయంకరమైన ఒక యజ్ఞం చేశాడు. దాన్నే చెప్తూ ఉన్నాడు. నేను అలా భీకరమైన యజ్ఞం చేస్తూ ఉంటే ఆ హోమకుండంలో వచ్చి వీళ్ళందరూ పడిపోయి, రాక్షసులందరూ బూడిదైపోయి కాలిపోతున్నారు. మనం అనుకుంటాం మంచి పనే కదా ఈయన చేసింది అని. తప్పు. ఎవరో ఒక రాక్షసుడు చేసిన పొరపాటుకి మొత్తము రాక్షస జాతినంతా ద్వేషిస్తాను అంటే ఎట్లా అవుతుంది? తప్పు కదా అది. రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు కదా. ప్రహ్లాదుడు రాక్షసుడే, కానీ మంచివాడే కదా. బలిచక్రవర్తి ఈనాటికి తపస్సు చేస్తున్నాడు కదా. ఆయన రేపు రాబోయే కల్పంలో ఆయన ఇంద్రుడు కదా. ఇంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. కనుక రాక్షస జాతి మీద కోపాన్ని పెట్టుకోవటము అనేది చాలా పొరపాటు. ఆ తప్పు నేను చేశాను. ఇప్పుడు వశిష్ఠ మహర్షి నా దగ్గరకు వచ్చి ఇలా అన్నారు. అక్కడ కూడా చాలా చక్కగా ఒక తెలుగు పద్యం చెప్పారు. ఏమిటికింత కోపము వహించితివన్నా. రాయలసీమలో ఏమిటి అని అనరు, ఎందుకు అని అనరు, ఏమిటికి అంటారు. వినే ఉంటారు మీరు, ఏమిటికి అంటారు. కొందరికి నవ్వు వస్తుంది ఈ భాష వింటే. ఇది గ్రాంథికమైన భాష. ఏమిటికింత కోపము వహించితివన్నా. ఎందుకయ్యా ఇంత కోపం నీకు? రాక్షసుల మీద ఇంత కోపం అవసరమా? లేదు, వశిష్ఠులు వారు అడుగుతున్నారు. కుమార రాక్షస స్తోమము చంపగానకట. అయ్యయ్యో, మొత్తం రాక్షస జాతినంతా చంపేస్తానని నువ్వు బయలుదేరావే, ఎంత దోషమయ్యా ఇది, ఎంత తప్పయ్యా ఇది. దోషము చందదే. దీంతో నీకు దోషం రాదా? దీంతో నీకు పాపం రాదా? ఇటువంటి పని చేయొచ్చా? చూసారా గ్రంథాలన్నీ ఎలా ప్రారంభమవుతాయి అని. ఇదే కదా ఈ కాలంలో జరుగుతూ ఉండేది. ఎవరో ఒకడి మీద కోపం పెట్టుకుని యుద్ధం ప్రారంభించాడు ఒక మహానుభావుడు, ఇంకా జరుగుతూనే ఉంది. వాడు ఎందుకు మహానుభావుడు అన్నాను అంటే మీకు తెలుసు, యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా తోకలాగా పోతూనే ఉంది. ఎవరి మీద కోపం, ఎందుకు చంపుతున్నారు, ఎందుకు చస్తున్నారు, వాళ్ళకైనా తెలుసా అని అనుమానం. మనకు తెలియక్కర్లా, వాడికైనా తెలుసా అని. పాపం తెలియదు. ఏమి స్వార్థము, ఏమి వస్తుంది దీనివల్ల, మనిషి ఏమి సాధిస్తున్నాడు అని ఏమి అనిపిస్తుంది. ఓహో ఇదంతా మనకు వైరాగ్యం రావడానికి మంచిదేనేమో అని. కానీ అలా అనుకోకూడదు, తప్పది. ఇదంతా చూసి పొరపాటును కూడా ఈ భూలోకానికి రాకూడదు అని అనిపిస్తుందా లేదా? ఇవన్నీ చూసినప్పుడు, ఈ యుద్ధాలు ఏమిటి, ఈ చంపుకోటాలు ఏమిటి, ఇవన్నీ చూసినప్పుడు అదే మళ్ళీ మన గురుదేవులు, మన భగవద్గీత, మన భక్తులు చూసినప్పుడు తప్పకుండా రావాలి అని కూడా అనిపిస్తుంది. ఇది రెండు ఉంటాయి, ఏం చేస్తాం.
భగవంతుడు బ్యాలెన్స్ చేసే విధానం అట్లా ఉంటుందేమో. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఏం చేస్తాం మనం? మన సాధన మనం చేసుకోవాలంతే. దోషము చందదే, తప్పు కదయ్యా. క్షత్రియోచితంబి మహనీయ కృత్యము. ఇది నువ్వు చేసే ఈ పెద్ద పని ఉందే, ఇది నీకు తగినది కాదు. క్షత్రియోచితంబు, వాళ్ళు చేస్తే చేస్తారు, వాళ్ళ పని అది, నీకెందుకయ్యా అది? నువ్వు కూర్చుని తపస్సు చేసుకోవాల్సిన వాడివి. ఎవరి పని వాళ్ళు చేయకపోతే సమస్యే కదా. ఇది నువ్వు చేయాల్సిన పని కాదు, నీకు యోగ్యమైన పని కాదు, మునీశ్వర ధర్మము కాదు. ఆహా, ఇది నువ్వు చేయాల్సిన పని కాదు, మునీశ్వర ధర్మము కాదు. పోనీ అందరూ అనుసరించిందా, అందరూ పట్టుకున్నదా? కాదు. మరి అటువంటిది నీకెందుకయ్యా అది? అటువంటి దాన్నే పట్టుకుంటారు. ఇది మునీశ్వర ధర్మము కాదు. జీవహింసా మతులైన వారలకు సద్గతిలేమియు నీ వెరుంగవే. ఆహా, జీవహింసా ప్రవృత్తి, ఈ హింసా ప్రవృత్తి వల్ల సద్గతిలేమియు, సద్గతులు కలగవు. వచ్చిన సద్గతులన్నీ కూడా పోతాయి. అందుకనే పరశురాముడు అవతార పురుషుడైనప్పటికీ కూడా అంత క్షత్రియ సంహారము చేసి వచ్చిన తర్వాత శ్రీరాముడు బాణము సంధించి ఒక మాట అడిగాడు. అయ్యా, నీ శక్తి నాకు తెలిసింది, నువ్వు ఇదిగో ఈ వైష్ణవ ధనుస్సుని పట్టుకోగానే నా బలమంతా లాగేసుకున్నావు, నాకు అర్థమైంది నువ్వెవరో అని అడిగితే, నీ మీద బాణము సంధించాను, దీన్ని ఏం చేయమంటావని అడిగాడు శ్రీరాముడు. సంధించిన బాణము మళ్ళీ తిప్పి పెట్టలేడు రాముడు. అమ్ముల పదులు సంధి అయిపోయింది, విడవాలి, దాన్ని తప్పదు. అది ఇలా అంటే దానికి అవమానం. ఎందుకు సంధించావని అడుగుతుంది. ధనుస్సు వచ్చి బాణం వచ్చి అడుగుతుంది. తెలియదా నీకు? సంధించినప్పుడు తెలియదా? అందుకనే పోలీసులు కూడా లాక్ చేసి పెడతారు. దాని లాక్ ఓపెన్ అయిపోతే అది అడుగుతుంది, షూట్ మీ అంటుంది. షూట్ హిమ్ కాదు, షూట్ హర్ కాదు, షూట్ మీ అంటుంది. ఎందుకంటే దానికి అది వెళ్ళిపోవాలి. ఆ ఆయుధం, ఆయుధ పూజ అని చేస్తామే, అటువంటి ఆయుధం అది. దాన్ని ఎక్కుపెట్టాడు శ్రీరాముడు. ఇది అడుగుతుందయా నన్ను, ఏం చేయాలి దీన్ని అన్నాడు. నీ ఈ లోక గతులు కొట్టనా లేకపోతే పైలోక గతులు కొట్టనా అని అడిగాడు. అడిగితే ఈ లోక గతులు కడితే నాకు కష్టమైపోతుంది, ఎక్కడికి పోలేను, నేను ఇక్కడే ఉండాల్సిన వాడిని, ఇంకా చాలా పనులున్నాయి, అవతారమే కదా ఆయనది కూడా, అందుకనే నా ఊర్ధ్వగతుల్ని కొట్టేసేయి అన్నాడు. అప్పుడు శ్రీరాముడు పరశురాముడి ఊర్ధ్వగతుల్ని కొట్టాడు. ఇదేమిటి, ఒక అవతార పురుషుడి ఊర్ధ్వగతుల్ని ఇంకో అవతార పురుషుడు కొట్టడం ఏమిటి? ప్రశ్న రావాలి కదా, వస్తుంది కదా. అంటే ఆయన ఇక్కడ చిరంజీవిగా ఉండవలసిన వాడు, అవతారాన్ని చాలించి వైకుంఠానికి పోవలసిన వాడే తప్ప పరశురాముడు ఈ చిన్న చిన్న గతులకి పోవలసిన వాడు కాదు అని శ్రీరామచంద్రుడు మనకి చెప్పాడు ఆ రోజే. అది అక్కడ ఉండే రహస్యం. అందుకనే ఊర్ధ్వగతుల్ని కొట్టేశాడు. అందుకనే ఇక్కడ సద్గతిలేమియు, అంత హింస చేస్తే అవతార పురుషుడైనా కూడా గతులు లేవు ఆయనకి, ఊర్ధ్వగతులు లేవు. వెళదామంటే వెళ్ళలేడు. ఇక్కడే మహేంద్ర పర్వతంలో ఒరిస్సాలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండాలి పరశురాముడు. ఎందుకు? హింస. అదేదైనా సరే హింసయే. అందుకనే జీవహింసామతులైన వారలకు సద్గతిలేమియు నీ వెరుంగవే. నీ తెలీదయా అటువంటి పని చేయొచ్చా అని ఎంత అద్భుతంగా. మరి వశిష్ఠుల వారు చెప్తే యోగ వాసిష్టమేగా చెప్తారు. అలాగే ఇదొక యోగ వాసిష్టమే, వశిష్ఠుల వారి వచనం అంటే యోగ వాసిష్టమే అని అంటూ ఆయన కోపము కలిగిన చోటన పాపము వర్తిల్లు పాపపరులకు కోప వ్యాపారంబులే తోచును. కోపంతో పాటుగా పాపం వస్తుంది. ఇది పార్ట్ అండ్ పార్సిల్ అంటారే ఇంగ్లీష్లో. ఈ పార్ట్తో ఒక పార్సిల్ వస్తుంది. కోపం అనే పార్ట్తో ఒక పార్సిల్ ఏమిటిది? పాపం అనే పార్సిల్ వస్తుంది. అందుకనే కోపము కలిగిన చోటన పాపము వర్తిల్లు. కోపం వస్తే పాపం వస్తుంది. అందుకని కోపం రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? కోపం వచ్చినప్పుడు మానసికమైన పాపం, వాచికమైన పాపం, కాయికమైన పాపం 3 చేస్తాం. దీంతో త్రికరణాలు పాడైపోతే పాపం వస్తుంది. ఈ ప్రకారంగా కోపము పాపానికి కారణం కదయ్యా, తెలీదా నీకు? భగవంతుడు చెప్పాడుగా, త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనమాత్మన. ఏమిటవి మూడు? కామ క్రోధస్తథా లోభ తస్మాదేతత్ త్రయం త్యజేత్. భగవంతుడు నరకస్యేదం ద్వారం, ఇది నరకానికి ద్వారం ఇది అన్నాడు. తెరిచిపెట్టిన తలుపులు. ఇది కామ క్రోధ తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. ఆ నరకానికి పడకుండా ఉండాలి అంటే ఈ మూడు విడిచిపెట్టు. ఏమి అద్భుతం అండి అది. అది మనం ఎప్పుడు మనసులో గుర్తుపెట్టుకోవాలి. స్వర్గద్వారం అపావృతం కూడా చెప్పాడు భగవంతుడు. స్వర్గద్వారం దేనికి తెరుస్తుందో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్వారానికి పోవద్దు, ఆ ద్వారానికి పోవాలి భగవంతుడు. అలా వశిష్ఠులు వారు అంటున్నారు, కోప వ్యాపారంబులే తోచును. అందుకనే పాపము వర్తిల్లితే, పాపం వస్తే కనుక పాప పరులకు, పాపం చేసే వాళ్ళకి కోప వ్యాపారాలు, ఇవి రెండు ఇది అన్యోన్యాశ్రయంగా ఉన్నాయి. అంటే కోపాన్ని ఆశ్రయించి పాపము, పాపాన్ని ఆశ్రయించుకుని కోపము. కోపంతో పాపం పెరగటం, పాపం పెరిగితే కోపం రావటం. అంటే ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి, కోపం వచ్చింది అంటే మనం పాపం చేసామని అర్థం, లేదా కోపం వచ్చిందంటే మనం పాపం చేయబోతున్నాము అని అర్థం. అంతే కదా. అందువల్ల ఈ కోప పాపాలకి దూరంగా ఉండాలి. తాపత్రయాలు పోవాలంటే కోపము పాపము అనేది పోవాలి. అందుకనే కోప వ్యాపారంబులే తోచును, కోపము పాపంబునొక్క కుదురై నడుచును. ఇవి పిల్లలకి నేర్పాలండి ఈ పద్యాలు. తెలుగు విలువ, భాష. కోప పాపంబులొక్క కుదురై నడుచున్. ఒక్క కుదురుగా అంటే అవి కలిసి ఎట్లా, ఏమిటి ఈ కాలంలో జంట పిల్లలు ట్విన్సే కాదు, కలిసి పుడతారు పిల్లలు కొంతమంది. పాపం సయమీస్ ట్విన్స్, వాళ్ళలాగా కలిసి ఉండేవి ఇవి కోపము పాపము. రెండు తలలు ఒకే శరీరం. అది కొంతమంది రెండు తలలు కలిసిపోయి ఉంటాయి, శరీరము వేరేగా ఉంటుంది. ఇట్లా కూడా వచ్చిన వాళ్ళు. ఇవి ఒక్క కుదురై నడుచున్నని అంటే వాళ్ళతో పోల్చాను అని అనుకోవద్దు. ఊరికే ఉదాహరణ కోసం, వాళ్ళు అట్లా అని కాదు, ఒక ఉదాహరణ మీకు అర్థం. ట్విన్స్ అని చెప్పారు కాబట్టి చెప్పడం, మళ్ళీ ఏదో అట్లా పుట్టిన వాళ్ళు ఇట్లా అని అనుకోవటం కాదు, అది తప్పది. అలా అది పోలిక, అది వేరే కథ. ఒక్క కుదురై నడుచున్ కాబట్టి నాయన అలా అత్యంత కోపేనా, ఏదో కొంచెం కోపం పెట్టుకో, అత్యంత కోపం వద్దు అని. మరి అసలే కోపం లేకపోతే చాలా సాధు, అలా సాధు అని అందరూ మొట్టిబట్టిపోతున్నారు. ఎంత గొప్ప కడుతుంది తప్ప కలియుగంలో పనికిరాదేమో అని అనిపిస్తుంది. కొంచెం ఎక్కడైనా నాటకమైనా చేయాలి కదా, తప్పదు. లేకపోతే మళ్ళీ అసలే వినకుండా పోతారు. అందుకని ఆయన కూడా చాలా తెలివిగా అలా అత్యంత కోపేనా. ఏదో ఇప్పుడు మీ నాన్నని వాడెవడో చంపాడంటే కోపం వస్తుంది, సహజం. ఏదో రాక్షసుడు ఏమిటి మా నాన్నని చంపటం, అది కూడా తపస్సులో కూర్చున్న నాన్నగారిని అంటే కొంచెం కోపం వస్తుంది. ఓకే, అంతవరకు ఎగ్జామ్షన్. అది అత్యంత కోపం వద్దనండి. పోనీ ఆ కృత్యాన్ని ఏమైనా వెతికి నువ్వు చంపగలిగితే చంపు. కృత్య అట్లా వచ్చి అది ఒక శక్తి, అది వస్తుంది పోతుంది. అది ప్రయోగించిన విశ్వామిత్రుడిని వదిలేశాడు ఈయన. విశ్వామిత్రుడు కదా చూపిస్తే గీపిస్తే ఆయన మీద చూపించాలి ప్రభావం. ఆయన బ్రహ్మర్షి, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలే. ఆయన చేయకుండా, ఆయన సృష్టి చేసిన కృత్యని కూడా ఏం చేయకుండా పాపం వాళ్ళ పరివారం వాళ్ళెవరినో వాళ్ళని చంపుతున్నాడు. ఇది ఎక్కడ ఇది గోల? అందుకని అలా అత్యంత కోపేనా, తీవ్రతరమైన కోపము కొంపలు ముంచుతుంది. అందువల్ల అది వద్దు నీకు. అలా అత్యంత కోపేన తాత మన్యుమిమం జహి. అది ఈ కోపాన్ని విడిచిపెట్టిన ఆయన చాలు, ఇంకా ఎందుకు ఇంత కోపము, దీనివల్ల నీకేమొస్తుంది? అందువల్ల నేను ఈ మాట చెప్తున్నా అంటే, రాక్షసులు ఏ తప్పు చేయలేదు. రాక్షసుడు ఎవరు వచ్చినవాడు అని నువ్వు ప్రశ్న వేస్తే, విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆభిచారిక హోమం వల్ల పుట్టిన ఒక శక్తి కదా కృత్య. అదెవరు అట్లా పుట్టి ఈరోజు ఎక్కడో రాజ్యం చేస్తూ ఉండే రాక్షసుడు కాదు. అదే ఒక కృత్య, ఒక శక్తి. ఆ శక్తి ఏది, మనం నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక రాయికి ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ రాయిని తీసుకుని వెధవరా ఇది దాన్ని కొట్టి ముక్కలు చేసి పొడి చేసి ఏం చేస్తుంది రాయి?
నవ్వుతుందా, ఏడుస్తుందా? రాయి మీద కోపం. ఇట్లా కూడా ఉంటారు. నువ్వు చూపెట్టే కోపం రాయి మీద చూపెట్టిన కోపం లాంటిది. దాని నుంచి ఏం ప్రయోజనం? ఏం వస్తుంది దానివల్ల? నువ్వే అక్కడ పెట్టావు రాయి, నువ్వే దానికి ఎదురు దెబ్బతో గెలుచుకున్నావు. మళ్ళీ దాని మీద కోపపడతావు. అసలు ఈ రాళ్ళు ఉన్నాయే ప్రపంచంలో, అసలు రాళ్లే ఉండకూడదండి అని. మళ్ళీ వీడికి ఇళ్ళు కట్టుకోవడానికి రాళ్ళు కావాలి. ప్రపంచంలో అసలు రాయే ఉండకూడదండి అని. ఇలా వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో. ఇట్లా కోపం వచ్చి అసలు నేను ప్రపంచంలో రాయి లేకుండా చేస్తాను అని అంటే ఏ అర్థం ఉంది? అట్లా అయింది నీ కథ. కాబట్టి నీ తండ్రికి కలిగిన మరణము సహజ మరణమే. వశిష్ఠుల వారు కూడా బాధపడ్డారు. ఆయన ఏం చేయలేకనా వశిష్ఠో హతపుత్రో కామయత. వేదంలో కూడా కథ వచ్చింది. వశిష్ఠ హతపుత్ర. ఆయన చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చారు వశిష్ఠుల వారు కూడా. చివరికి ఆయన ఒక తీర్మానానికి వచ్చారు. ఆయనది సహజ మరణమే, నువ్వేం అట్లా అనుకోవద్దు, సహజ మరణమే. మనము మొన్న మన దేవస్థానంలో దత్త వెంకటేశ్వర స్వామికి నైవేద్యం చేసేటువంటి మంజునాథ్, ఆయన ఆ రోజు కూడా నైవేద్యం చేసి అక్కడ ఇచ్చి దేవస్థానంలో అక్కడ యశోదమ్మ గారితో కూడా చెప్పి, అమ్మ భక్తులు ఎక్కువగా వస్తారు, ఇంకా కొన్ని లడ్డూలు కావాల్సి వస్తాయి మీకు, మీరేమో 500 లడ్డూలు చాలంటున్నారు, సరిపోవు, ఇంకో 1000 లడ్డూలు పెట్టుకోండి అని ఆయనే మళ్ళీ చేసి గుర్తుపెట్టుకుని, ఏమో నాకు ఒక 3 రోజుల నుంచి ఆరోగ్యం బాగలేదు, ఏదో రకంగా ఉంది, అయ్యయ్యో మీరు డాక్టర్కి చూపించండి అంటే ఈ పని మాత్రం చేయరు ఎవరు. దత్తాజీ వారు ఎన్నిసార్లు చెప్పినా కూడా డాక్టర్ అంటే భయము, మందులు ఇస్తారు. మరి డాక్టర్ మందులు ఇవ్వకుండా ముద్దులు పెడతాడా? డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ మందులు ఇవ్వడానికే కదా ఉన్నది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తాడు? మందులు ఇవ్వకపోతే ఎందుకండి? ఆయన ఇస్తాడు, నీ రోగము తెలుసుకుని ఇస్తాడు కదా. ఏమో వెళ్తే ఏమైపోతుందో, ఏం బయటకు వస్తాయా? బయటకు రావడం లోపల ఉంటాయా? బయటికే వస్తాయి, బయటికి ప్రాణాలే వచ్చేస్తాయి. ఏం చూపించుకో, వెళ్ళి చూపించుకోవయ్యా అని రాము కూడా చెప్పాట. చెప్తే వెళ్ళలే. సరే ఆ రోజు ఏమనిపించిందో ఏమో తెలియదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి హాస్పిటల్లో కూర్చుని అట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే వెళ్ళిపోయాడండి. గురు పూర్ణిమ రోజు. ఎంత అదృష్టవంతుడు! ఆయన అదృష్టం బాగుంది. నా అదృష్టం ఏమైందో, ఆ వార్త విన్నప్పటి నుంచి నాకు భయంకరమైన తలనొప్పి. అయ్యో మంచి భక్తుడు వెళ్ళిపోయాడే అని ఒక మనస్సులో. అంటే అధిక జ్యేష్ఠంలో బాగా నైవేద్యం చేశాడు. తర్వాత కూడా ఆయనే వచ్చి, స్వామిజీ మీరు ఏం చెప్తే అది చేయటానికి సిద్ధం. ఏమయ్యా శనివారం మధ్యాహ్నం నైవేద్యం చేస్తావా? అందరికీ నైవేద్యం పెట్టాలి, బాగుంటుంది, దత్తాజీ వారికి చాలా ఇష్టం. అంటే మీరు చేస్తావా, అవుతుందా అని అడగండి, చేయమని చెప్పండి, మీరేం చెప్తే అది చేయటానికి నేను సిద్ధము అని అన్నాడు. ఎంత భక్తి అండి! ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాను. సరే ఆ మనిషి ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళిపోయాడంతే. అలా వెళ్ళినవాడు వెళ్ళిపోయాడంతే సులభంగా. మనస్సులో ఉంది, అయ్యో ఏమిటి ఇట్లా అయిందే అని. ఎందుకో అలా రాకూడదు, కానీ ఒక యతిగా, అది కూడా గురు పూర్ణిమ రోజు అటువంటి ఆలోచన మంచిదే అని వశిష్ఠుల వారు చెప్తున్నారు, సహజ మరణమే అని. అలా అనుకోవాలి, కానీ అలా ఎందుకో అనిపించలేదు. పణిశ్రీ గారు కూడా అంటే స్వామిజీ ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నారు మీరు అని అన్నారు. మంచిది కాదు అది. ఎందుకో ఆలోచన అట్లా ఒక ముద్రలాగా పడిపోయింది. అదే స్వామి నైవేద్య విషయము, మంచి భక్తుడు మన రాము, వీళ్ళంతా అని మనస్సులో ఒకటి. సరే ఇదే ఆలోచిస్తూ ఉన్నాను మనస్సులో. ప్రొద్దున్న స్వామికి అభిషేకం ముందు ఒకసారి ప్రార్థన చేసి, అయ్యా నీకు నైవేద్యం చేశాడు, నీలోనే కలిశాడు తెలుసు, కానీ మేము ప్రార్థన చేయాలి కదా, మా భక్తిగా ఆయన్ని నీలో కలుపుకో అని. తర్వాత అభిషేకం అంతా అయింది. అయిన తర్వాత శ్రీచక్రార్చన కూడా అయింది. వాళ్ళు అలంకారం చేస్తూ ఉన్నారు. వచ్చి కాసేపట్ల విశ్రాంతిగా రూమ్లో కూర్చున్నప్పుడు మన భీష్మదత్త, ప్రశాంత్ వాళ్ళ అబ్బాయి, వాడు వచ్చాడు అనుకోకుండా. వచ్చి వాడితో అప్పుడప్పుడు శ్లోకాలు చెప్పిస్తూ ఉంటాను నేను, అవి ఇవి చెప్పరా నేర్చుకోరా. వాడు వచ్చి, స్వామిజీ నాకు స్కూల్లో ఒక శ్లోకం నేర్పారు అన్నాడు. అవునా, మంచిది చెప్పు అని అంటే, వాడు ప్రారంభించిన శ్లోకం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అనాల్సిన చోట జీవన అన్నాడు వాడు.
అలాగే నేర్పారు. తప్పు రాది వినాదైన్యన జీవనం అని అనాలి అనుకుని కూర్చోవచ్చు అని వాడికి చెప్పా పిల్లవాడికి. సరే వాడొచ్చి వినిపించటము, దానిలో ఏదో కరెక్షన్స్ ఇవన్నీ విడిచిపెట్టండి. భగవంతుడిని ప్రార్థన చేయంగానే అది భగవంతుడు దత్త వెంకటేశ్వర స్వామి నాకు చెప్పిన సమాధానం అని మీకు అనిపించదా? నాకు ఆయనే వచ్చి ఆ బాల రూపంలో, ఆ పిల్లవాడి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామియే, లేకపోతే వాడు ఉన్నట్టుండి వచ్చి స్వామిజీ నాకు ఒక శ్లోకం అలా అనడు. అడిగితే తప్ప చెప్పడు కదా పిల్లలు. ఇదే శ్లోక నాకు వీడు ప్రారంభించగా అనాయాసేన, ఈ పిల్లవాడికి ఎందుకు అనాయాసేన మరణం అని నాకు అనిపించింది. ఇంత పిల్లలతో చెప్పించాం కదా మనము, చెప్పాల్సిందే. ఏం వయస్సు ఏముందండి భగవంతుడి భక్తికి. అలా వచ్చి చెప్పంగానే భగవంతుడు నాకు సమాధానం చెప్పాడు, దత్త వెంకటేశ్వర స్వామి నాకు సమాధానం చెప్పాడు. అనాయాసంగా మరణం వచ్చి సుఖంగా వెళ్ళిపోతే ఆ జీవి, ఆయన కోసం నువ్వేడుస్తావేమయ్యా దత్త వెంకటేశ్వర స్వామి నన్ను అడిగిన నేరుగా ఇక్కడ తగిలింది నాకు. ఉపదేశం ఇక్కడ తగిలింది, ఆయన చెంపదెబ్బ ఇక్కడ తగిలింది నాకు. ఓ అవును కదా స్వామి, నిజమే. అనాయాసంగా వెళ్ళిపోయాడు. అది అందరికీ గురు పూర్ణిమ రోజు విశేషం కదా. అలా ఆ స్వామి సహజ మరణము అని ఆ వశిష్ఠుల వారు చెప్తూ, ఇది కాలం వల్ల వచ్చింది, కాలము తెచ్చింది. ఎవరు చేశారు? మూఢానామేవ భవతి క్రోధో జ్ఞానవతాం కుతః. మూఢులకే కదా క్రోధం ఉండేది. జ్ఞానవంతులు ఎక్కడైనా ఇట్లా కోపడతారా? హన్యతే తాతకేన యత స్వకృత భుక్కుమాన్. ఎవరిని ఎవరు చంపుతారు ఆ లోకంలో? నువ్వు అనుకుంటున్నావు, ఎవరిని ఎవరు చంపుతారు? కాలభుక్, ఆయన యత స్వకృత భుక్కుమాన్, వాడు చేసిన దాన్ని వాడు భోజిస్తూ ఉంటాడు. తమ తమ కర్మల్ని తాము ఇలా జీవించటము వెళ్ళటము ఈ రూపంలో అందరూ అనుభవిస్తారు కదా. దీని గురించి నువ్వెందుకయ్యా బాధపడతావు, నువ్వెందుకయ్యా కోప్పడతావు? ఎవరి కర్మఫలాన్ని వారు అనుభవిస్తారు, దాన్ని ఎవరు తప్పించుకోలేరు. సంచితస్యాపి మహతా వత్స క్లేశేన మానవైః యశసః తపసశ్చైవ క్రోధో నాశకరః పరః. నువ్వు సంపాదించుకున్న తపస్సు, కీర్తి మొత్తము కోపం వల్ల ఏది బూడిదలో పోసిన పన్నీరులాగా నాశనం అయిపోతుంది. యశసః తపసశ్చైవ క్రోధః నాశకరః పరః. ఈ కోపానికి అటువంటి శక్తి ఉంది. కోపశక్తి అన్నిటినీ నాశనం చేసే శక్తి ఉంది. కోపము ఏదో ఎదుటి వాళ్ళని నాశనం చేయటం కాదు, మనల్నే. ఎవరిలో పుట్టిందో వాడినే. అది తన కోపమే తన శత్రువు. చిన్నప్పుడు చదువుకున్నారు కదా, తన శాంతమే తన మిత్రుడు. అందువల్ల అలా నువ్వు ఈ కోపాన్ని విడిచిపెట్టు. పైగా స్వర్గాపవర్గవ్యాసేధ కారణం పరమర్షయ. ఇటు స్వర్గము అటు అపవర్గము రెండూ లేకుండా చేస్తుంది. ఇది ఈ కోపము. వర్ణయంతి సదా క్రోధం తాతమాతద్వశోభవ. ఈ కోపాన్నే వాళ్ళు సర్వనాశకరము అని చెప్పి మహర్షులు వర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కోపానికి నువ్వు వశం కావద్దు అని. ఇది రాముడు యుద్ధం చేసేటప్పుడు ఆయన కోపాన్ని రమ్మని పిలిచి ఆయనలో ఆవాహన చేసుకుని ఆవేశపరుచుకుని, అందుకని క్రోధావేశము అని అంటారు. రా అని పిలుస్తాట. ఇప్పుడు నాకు అవసరం ఉంది రా. అప్పుడు అంతవరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. కోపం రాకూడదు, రా అంటేనే రావాలి. అంటే ఈయన తెలిసి మనస్సుతో బుద్ధితో అనుకుంటే వచ్చే కోపము తప్ప తానై తాను వచ్చే కోపం కాదు. తానై తాను కోపం వచ్చేస్తే దాని వశం మనం అయిపోతాం, దాని చేతిలో మనం ఉంటాం. మనం అనుకుని వచ్చే కోపం అయితే అది మన చేతుల్లో ఉంటుంది. అందుకనే మా తద్వశోభవ. ఆ క్రోధానికి నువ్వు వశం అవ్వద్దు, దాని సేవకుడు నువ్వు అవ్వద్దు. అది చాలా తప్పు. అపవర్గము స్వర్గంబును తపమును సుకృతంబు యశము ధర్మము బాపున్ విపుల క్రోధము గావున తపసులకు క్రోధమింత తగునే తండ్రి. నాయన, ఇటువంటి కోపము
తపస్సులు పెట్టుకోవటం అనేది మంచిదా చెప్పు? కాబట్టి ఈ కోపాన్ని విడిచిపెట్టు. నువ్వు ఎంతవరకు చేసిన పని నిరపరాధుల్ని శిక్షించేటువంటి పని. ఈ పని ఎవరైనా చేస్తారయ్యా? నిరపరాధుల్ని శిక్షిస్తూ ఉన్నావు నువ్వు. తప్పు చేసింది ఎవరో, శిక్ష ఎవరికో. ఇలా ఎవరైనా చేస్తారా? కాబట్టి ఈ పొరపాటు ఇక చాలు. ఈ యాగాన్ని ఇంతటితో విడిచిపెట్టు. సత్రంతే విరమత్వేతత్ క్షమాసారాహి సాధవ. ఈ సత్రం ఇక్కడితో ఆపేసే. ఈ యాగం ఇంకా చెయ్యొద్దు. ఎందుకు అనంటే క్షమాసారాహి సాధవ. క్షమాగుణము అనేది చాలా ముఖ్యం. ఫర్గివ్నెస్ అంటారే చాలా ముఖ్యం. ఎక్కడికో విడిచిపెట్టేసేయాలి దాన్ని, అయిపోయింది వదిలేసే అంత. దాన్ని మనసులో పెట్టుకోకూడదు. ద్వేషం అది 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 రాకూడదు. అది మన ఆధ్యాత్మిక సాధనకి, ఎదుగుదలకి, మన సామాజిక సాధనకు కూడా విఘ్నం అది. కాబట్టి క్షమాసారాహి సాధవ, అది పనికిరాదు, విడిచేసేయి అని వశిష్ఠుల వారు అట్లా చెప్తూ ఉన్నప్పుడు పరాశరుడు ఆయన మాటలు విని ఇంకా మారకుండా ఉంటారా చెప్పండి? మాటలు అటువంటివి, ఇంతవరకు విన్నాం కదా. ఆయన నెమ్మదిగా శాంతించి అలా కూర్చున్నారట. ఆయనే చెప్తున్నాడు. అలా ఉన్నప్పుడు అక్కడికి పులస్త్య మహర్షి వచ్చారు. పులస్త్య మహర్షి అంటే ఎవరు? ఒక్కొక్క మహర్షి నుంచి ఒక్కొక్క సృష్టి అయింది. అలా సృష్టి, రాక్షస సృష్టి పులస్త్య మహర్షి వల్ల అయింది. అందుకనే రావణాసుర వధ పౌలస్త్య వధ అని కూడా పేరు. ఇది రామాయణానికి పౌలస్త్యవధమిత్యేవ అని దానికి ఒక పేరు, పౌలస్త్య వధ. పౌలస్త్య అంటే ఎవరు? రావణాసురుడు, విశ్రవోముని కుమారుడు. అలా పులస్త్య మహర్షి నుంచి రాక్షస వంశం అంతా కూడా వచ్చింది. ఆయన వచ్చి, నాకు చాలా సంతోషమైంది, నువ్వు ఇంతకాలానికి ఈ యాగాన్ని ఆపావు, నాకు చాలా ఆనందంగా ఉంది. మా వాళ్ళందరూ చాలా కష్టపడిపోతున్నారు, అందరూ వచ్చి నన్ను ప్రార్థిస్తున్నారు. అయ్యో ఇదేదో యాగం ప్రారంభించాడు, మేమంతా పోయి పడుతున్నాము అందులో, అలా అలా ఎగురుకుంటూ పోయి పడుతున్నాము, మమ్మల్ని కాపాడేది ఎవరు అని అందరూ ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఇదిగో మీ తాతగారి మాటల వల్ల నువ్వు యాగం ఆపావు, కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆ పులస్త్య మహర్షి అంటూ, నాయన నీకు రాక్షసుల మీద అంతులేని పగ ఉంది, అందులో సందేహం లేదు. అయినా కూడా నువ్వు మీ తాతగారి మాటల్ని విని, వశిష్ఠుల వారి మాటల్ని ఆలకించి క్షమతో ఉన్నావు, క్షమించావు. అందువల్ల సమస్త శాస్త్రాల్ని నువ్వు సంపూర్ణంగా తెలుసుకుంటావు అనుగ్రహించాడు పులస్త్య మహర్షి. రాక్షసులందరూ నా సంతానం, వారిని నువ్వు నాశనం చేయకుండా విడిచిపెట్టావు కాబట్టి నేను ఇంకొక వరాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో. ఏమిటా వరము? పురాణ సంహితాకర్త భవాన్ వత్స భవిష్యతి. అది ఆయన, నువ్వు ఒక పురాణానికి కర్తవవుతావు, ఒక పురాణమే నీ ద్వారా పుడుతుంది. అదే శ్రీ మహావిష్ణు పురాణము. దాన్నే మనమంతా చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి ఆ వరము నాకు ఆ రోజు పులస్త్య మహర్షి వల్ల కలిగింది. ఆయన నన్ను అనుగ్రహించారు. తరువాత పరమార్థతత్వాన్ని తెలపటం కోసం మా తాతగారు వశిష్ఠుల వారు నాకు విష్ణుతత్వాన్నంతా కూడా ఉపదేశం చేశారు. అలా ఆ ఇద్దరి అనుగ్రహం వల్ల నాకు ఈ శాస్త్రము, ఈ గ్రంథము అబ్బింది. కామ్యకర్మల్లోనూ జ్ఞానయోగంలోనూ విపరీతమైన జ్ఞాన సమృద్ధి నాకు కలిగింది. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం అలా ఉంది. నీకు అలా జ్ఞాన సమృద్ధి కలుగుతుందయా అని పులస్త్య మహర్షి మాట సత్యాన్ని చేస్తూ, ఆయన చెప్పినట్టుగానే జరుగుతుంది అని తాతగారు కూడా, వశిష్ఠుల వారు కూడా నన్ను ఆశీర్వదించారు. ఇలా నువ్వు అడిగిన ప్రశ్నల వల్ల నాకు నా విషయమంతా గుర్తొచ్చింది, నా కథంతా గుర్తొచ్చింది అని ఆయన కథనంతా చెప్పి చూశారు. ఆయన ఎక్కడా దాచుకోలా. ఆయన కోపము చెప్పుకున్నాడు, ఆయన క్షమా చెప్పుకున్నాడు, మహర్షుల అనుగ్రహ దృష్టి కూడా చెప్పుకున్నాడు. ఇది విశేషం. అలా వారి అనుగ్రహం వల్ల నాకు విష్ణో సకాశాత్ సంభూతం జగత్తత్రైవ సంస్థితం స్థితి సంయమ కర్తాసౌ జగతోస్య జగచ్చయః. నువ్వు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం, ఇంకా అటు ఇటు పోయి కాకుండా నేరుగా సమాధానం. అంటే ఎవరి వల్ల సృష్టి,
ఎవరు ఈ సృష్టిని పరిపాలన చేస్తున్నారు, ఎవరిలోకి వెళ్ళి ఈ సృష్టి కలుస్తుంది అని కదా నువ్వు అడిగావు. ఈ మూడిటికి కూడా మూలభూతుడైన వాడు శ్రీ మహావిష్ణువే. ఆయనే పరమాత్మ. జై బలో శ్రీ మహావిష్ణువుకి జై. అని నేరుగా సమాధానం చెప్పి, నువ్వు శ్రీ విష్ణు పురాణమున్ వినుము వేద సమానము తపసోత్తమా. అది ఇది వేద సంహితం, వేద సమానమైనటువంటి విష్ణు పురాణాన్ని నువ్వు విను. అంటే మనము వేదము వేదార్థాన్నే ఈ చాతుర్మాస్యంలో వినబోతున్నాము అని అర్థం. సమస్త వేదార్థాన్ని మనకి చెప్పబోతున్నారు, ప్రతిజ్ఞ చేశారు కదా. అటువంటి ఆ విష్ణు పురాణాన్ని నీకు చెబుతాను అని చెప్పి ఆయన ప్రారంభం చేశారు. దాన్ని మనం రేపటి నుంచి మళ్ళీ జరిగిన కథ ఇది చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కొంచెం నీళ్లు తాగుదాం, తర్వాత కన్నడంలో ప్రవేశిద్దాం. హరిహరి. హరిదేవా హరి 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 హరిదేవా హరి 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 హరిదేవా హరి 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 దేవా హరి 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 దేవా హరి 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 హరిదేవా హరి 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 హరిదేవా హరి 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 దేవా హరి 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 హరిదేవా
ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ನಾವು ಈ ಚಾತುರ್ಮಾಸ್ಯದಲ್ಲಿ ವಿಷ್ಣು ಪುರಾಣವನ್ನ ಹೇಳ್ಕೊಳ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಪ್ರಾರಂಭ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಈ ವಿಷ್ಣು ಪುರಾಣದ ವಿಚಾರದಲ್ಲಿ ನಾವಿಷ್ಟು ಹೊತ್ತು ತೆಲುಗಿನಲ್ಲಿ ಪರಾಶರ ಮಹರ್ಷಿಗಳ ಪೂರ್ವ ವೃತ್ತಾಂತವನ್ನ ಹೇಳ್ಕೊಂಡ್ವಿ, ಹಾಗೂ ವಿದ್ಯಾವಂಶದ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿಕೊಂಡ್ವಿ. ಇದು ಪ್ರಧಾನವಾಗಿ ನಾರಾಯಣನಿಂದ ಬಂದಂಥ ವಿದ್ಯೆ. ಯಾವುದೇ ವಿದ್ಯೆ ಆದರೂ ಕೂಡ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನಿಂದಲೇ ಬಂದಂಥ ವಿದ್ಯೆ ಅನ್ನೋದು ಭಾಗವತದ ಒಂದು ಸಿದ್ಧಾಂತ. ನಾರಾಯಣ ಪರಾ ವೇದಾಹ, ನಾರಾಯಣ ಪರೋ ಯಜ್ಞ, ನಾರಾಯಣ ಪರಾ ಕಲಾಹ, ಹೀಗೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ನಾರಾಯಣ ಪರವಾಗಿರುತ್ತೆ. ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನಿಂದ ಬಂದಿರುವಂತಹದ್ದೇ ಎಲ್ಲ ಅಂತ. ಅವನ ಉಚ್ಛ್ವಸಿತ ಮೇತತ್, ಅವನ ಒಂದು ಉಚ್ಛ್ವಾಸದ ಸ್ವರೂಪದಲ್ಲಿ ಎಲ್ಲ ವಿದ್ಯೆಗಳು ಕೂಡ ನಮಗೆ ಬಂದು ತಲುಪಿವೆ, ಸೇರಿವೆ ಅನ್ನುವಂಥ ಮಾತು. ಆದ್ದರಿಂದ ಆ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನು ಬ್ರಹ್ಮದೇವನಿಗೆ ಉಪದೇಶ ಮಾಡೋದು. ಆ ಬ್ರಹ್ಮದೇವನಿಂದ ಹಾಗೆ 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 ಪರಂಪರೆಯಾಗಿ ಬಂದು 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 ಎಲ್ಲಿ ಬಂತು? ಅದು ಪರಾಶರರವರೆಗೆ ಬಂತು. ಅವರು ಅದನ್ನ ಮೈತ್ರೇಯನಿಗೆ ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ಈ ಗುರು ಪರಂಪರೆಯನ್ನ ಸ್ಮರಣೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದು ಬಹಳ ಉತ್ತಮವಾದಂಥ ಒಂದು ಸಾಧನೆ. ಅದಕ್ಕೆ ಗುರುಪೂರ್ಣಿಮೆ ದಿವಸ ನಾವು ಪ್ರಧಾನವಾಗಿ, ಹಾಗೆ ಮನೆಯಲ್ಲಿ ಪಿತೃಕರ್ಮ ಬಂದಾಗ ಪಿತೃದೇವತೆಗಳಿಗೆ ಮೊದಲು ಆರಾಧನೆಯನ್ನು ಮಾಡಿ ಆಮೇಲೆ ದೇವತಾರ್ಚನೆ ಮಾಡುವಂಥ ವಿಧಾನವೋ, ಹಾಗೆ ಮೊದಲು ಗುರುಸ್ಮರಣೆ, ಗುರು ಗಣೇಶಾಭ್ಯಾಂ ನಮಃ, ಮೊದಲು ಗುರುಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ, ಆಮೇಲೆ ಗಣೇಶನಿಗೆ ನಮಸ್ಕಾರ. ಹಾಗೆ ಈ ಗುರು ಪರಂಪರೆಯನ್ನ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಬೇಕು, ಸ್ಮರಣೆ ಮಾಡಬೇಕು, ಅರ್ಚನೆ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. ಅಂಥ ಗುರುವಂಶ ಅಥವಾ ವಿದ್ಯಾವಂಶ, ನಮ್ಮ ವಂಶ ಹೇಗೋ ಹಾಗೆ ವಿದ್ಯಾವಂಶ, ಈ ವಿದ್ಯಾವಂಶವನ್ನೆಲ್ಲ ಕೂಡ ಸ್ಮರಣೆ ಮಾಡಿ ಹೇಳಿದ್ರು. ನಮಗೆ ಜ್ಞಾಪಕ ಇರೋಷ್ಟುವರೆಗೂ ನಾವು ಅಷ್ಟು ಜನನ್ನ ಹೇಳ್ಕೊಳ್ಳುವಂಥ ಒಂದು ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಬೇಕು. ಹಾಗೆ ಬ್ರಹ್ಮನಿಂದ ಬಂದಂಥ ಋಭು ಮಹರ್ಷಿಗೆ ಅಲ್ಲಿಂದ ಬಂತು ಈ ವಿಷ್ಣು ಪುರಾಣ. ಬಂದು ಆ ದೇವಲೋಕದಿಂದ, ಬ್ರಹ್ಮಲೋಕದಿಂದ ಸ್ವರ್ಗಲೋಕ, ಸ್ವರ್ಗದಿಂದ ಭೂಮಿ, ಭೂಮಿಯಿಂದ ಪಾತಾಳ ಲೋಕಕ್ಕೂ ಹೋಯಿತು. ಪಾತಾಳದಲ್ಲಿ ಸರ್ಪದೇವತೆಗಳಿರ್ತಾರೆ, ನಾಗದೇವತೆಗಳು. ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಬಹಳ ಮುಖ್ಯವಾದಂಥ ಈ ವಿಷ್ಣು ಪುರಾಣ ಅವರು ಕೇಳಿದ್ದಾರೆ. ಯಾಕೆ? ಪಾಪ ಅವರೆಲ್ಲ ದೂರದಲ್ಲಿರ್ತಾರೆ. ನಾವೆಲ್ಲ ಇಲ್ಲಿ ಪ್ರಸಾದ ಇಸ್ಕೊಂಡ ಮೇಲೆ ಯಾರು ದೂರದಲ್ಲಿರ್ತಾರೆ ಅವರನ್ನು ಹುಡುಕೊಂಡು ಹೋಗಿ ನಾವು ಪ್ರಸಾದ ಕೊಡಬೇಕು. ಅವ್ರ ಪಾಪ ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. ನಾವು ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ, ಯಾರೋ ದೂರದಲ್ಲಿ ಒಂದು ಸೇವೆ ಏನೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಹಾಸ್ಪಿಟಲ್ನಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಡಾಕ್ಟರ್ಗಳು, ನರ್ಸ್ಗಳು, ಅವ್ರು ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಅಲ್ಲಿ ವಾಚ್ಮ್ಯಾನ್ ಅವರು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಆ ಥರ ಯಾರು ದೂರದಲ್ಲಿ ಇಲ್ಲಿ ಬರೋಕ್ಕಾಗದೆ ದೂರದಲ್ಲಿದ್ದು ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೋ ಅವರಿಗೆ ನಾವು ಪ್ರಸಾದವನ್ನು ಕೊಟ್ಟಾಗ ಆ ಪ್ರಸಾದವನ್ನು ನಾವು ತಗೊಳ್ಳೋದ್ರಿಂದ ಬರುವಂಥ ಫಲ ಇದೆಯಲ್ಲ, ಅದಕ್ಕೆ 100 ಪಟ್ಟು ಹೆಚ್ಚಿನ ಪುಣ್ಯ ನಮಗೆ ಬರುತ್ತೆ. ಜ್ಞಾಪಕ ಇಟ್ಕೊಳ್ಳಿ. ಅದಕ್ಕೆ ಮಹಾನುಭಾವರು ಏನು ಮಾಡಿದ್ರು ಅಂದರೆ, ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಪ್ರಸಾದ ಕೊಡಿ ಅಂತಾರಲ್ಲ, ಮನೆಯಲ್ಲಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ಪ್ರಸಾದ ಅಂತ, ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಕೇಳೋ ಬದಲು ಕೊಟ್ಟಿರೋದೇ ಹಂಚ್ಕೋ ನೀನು. ಇವ್ರಿಗೇನು ತಾಪತ್ರಯ ಅಂದರೆ, ಚೆನ್ನಾಗಿದೆ ನಾವು ಸ್ವಲ್ಪ ತಿಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರಿಗೂ ಸ್ವಲ್ಪ ತೊಗೊಂಡೋಗೋಣ ಅಂತ. ಇರ್ಬೋದು, ತಪ್ಪಿಲ್ಲ, ಅಲ್ಲಿ ಹೆಚ್ಚಿಗೆ ಇದ್ರೆ ಕೊಡ್ತಾರೆ, ಇಲ್ಲ ಅಂದರೆ ನಾವು ನಮಗೆ ಕೊಟ್ಟಿರೋದನ್ನೇ ಹಂಚ್ಕೋಬೇಕು. ಇದು ವಿಧಾನ, ಪದ್ಧತಿ. ಹಾಗೆ ಪಾಪ ಇಲ್ಲಿ ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ಬಂದಿರುವಂಥ ಈ ವಿಷ್ಣು ವಿದ್ಯೆಯನ್ನು, ಈ ವಿಷ್ಣು ಪುರಾಣವನ್ನು ಇವರುಗಳು, ಈ ಮಹಾತ್ಮರು ಮಹಾನುಭಾವರೆಲ್ಲರೂ ತಗೊಂಡು ಹೋಗಿ ಆ ನಾಗಲೋಕಕ್ಕೆ ತಲುಪಿಸಿದ್ದಾರೆ. ಯಾಕೆ ಅಂದರೆ ಪಾಪ ಅವರೆಲ್ಲ ಕೆಳಗಿರೋರು, ಅವರಿಗೆ ಈ ವಿಷ್ಣು ಕಥೆ ಕೇಳಿ ಬರಲ್ಲ. ಯಾರು ಹೇಳಬೇಕು? ಅವ್ರಿಗಲ್ಲಿ ವೈಫೈ ಕನೆಕ್ಷನು ಇಲ್ಲ. ಪಾಪ ದೂರದಲ್ಲಿ ಅಲ್ಲಿ ನೋಡ್ಕೊಳ್ಳೋಕ್ಕೂ ಆಗಲ್ಲ. ನಾವು ದೂರ ಕೂತು ಆನ್ಲೈನ್ ನೋಡ್ತೀವಿ ಅಂತ ಆ ಪರಿಸ್ಥಿತಿ ಇಲ್ಲ ಅವರಿಗೆ. ಆದರೆ ಭಕ್ತಿ ಇದೆ ತುಂಬ. ಅವರಿಗೆ ಯಾರು ತಲುಪಿಸ್ಬೇಕು? ಮಹಾತ್ಮರೇ ತಲುಪಿಸ್ಬೇಕು.
ಮಹಾತ್ಮರು ಹೋಗಿ, ಮಹರ್ಷಿಗಳು ಹೋಗಿ ಅವರಿಗೆ ಧೃತರಾಷ್ಟ್ರ, ಅಪೂರ್ಣ ಇತ್ಯಾದಿ ಸರ್ಪಗಳಿದ್ದಾರೆ. ನಾವು ನವನಾಗರು, ಸಪ್ತ ಸರ್ಪಗಳು ಅಂತೆಲ್ಲ ಕೇಳ್ತೀವಲ್ಲ, ಇವರಿಗೆಲ್ಲ ಇದನ್ನು ತಗೊಂಡೋಗಿ ತಲುಪಿಸಿದ್ರು. ಅವರು ಅಲ್ಲಿ ಈ ವಿಷ್ಣು ವಿದ್ಯೆಯನ್ನು, ವಿಷ್ಣು ಪುರಾಣವನ್ನು ಮಾತಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದರು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ. ಏನು ವಿಚಿತ್ರ ಅಂದರೆ, ನಾವೆಲ್ಲಿ ದೂರದಲ್ಲಿ ತಗೊಂಡೋಗಿ ಪ್ರಸಾದ ಕೊಟ್ಟಿರ್ತೀವೋ ಅವರು ಅದನ್ನು ಸವದಷ್ಟು ನಾವು ಸವದಿರಲ್ಲ. ವಿಚಿತ್ರ. ಯಾಕಂದರೆ ಅವ್ರಿಗೆ ಆ ಬೆಲೆ ಮನಸ್ಸಲ್ಲೇ ಇರುತ್ತೆ. ನಾವಿಲ್ಲೇ ಪೂಜೆ ಎಲ್ಲ ನೋಡ್ಬಿಟ್ಟಿರ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ನಮಗೆ ಮನಸ್ಸು ತುಂಬ ಹೋಗಿದೆ, ಅದರಿಂದ ಅಷ್ಟೊಂದು ರುಚಿ ಅನಿಸಲ್ಲ ನಮಗೆ. ಅವ್ರು ಕಾಯ್ತಾ ಇರ್ತಾರೆ, ಅಯ್ಯೋ ನಾವು ದೂರದಲ್ಲಿದ್ದೀವಿ, ಹೋಗೋಕ್ಕಾಗಲಿಲ್ಲ ಅಂತ ಅವರಿಲ್ಲೇ ಮನಸ್ಸಿಟ್ಟಿರ್ತಾರೆ. ಅಯ್ಯೋ ಅಲ್ಲಿ ಏನಾಗ್ತಾ ಇದೆಯೋ, ಇಲ್ಲಿಂದ ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಸಾದ ಹೋಯಿತು ಅಂದ್ರೆ ಸಾಕು, ಅವ್ರು ಏನು ಸಂತೋಷ ಪಡ್ತಾರೋ, ಎಷ್ಟು ಆನಂದ ಪಡ್ತಾರೋ. ಹಾಗೆ ಇಲ್ಲಿಯವರೆಲ್ಲ ಮರೆತು ಬಿಟ್ರು, ಇಲ್ಲಿಯವರು ಮರೆತು ಬಿಟ್ರು, ಇಲ್ಲಿಂದಲೇ ಹೋಯಿತು ವಿದ್ಯೆ, ಇವರು ಮರೆತು ಬಿಟ್ರು. ಈಗ ಏನು ಪರಿಸ್ಥಿತಿ ಆಗಿದೆ ಅಂದರೆ ನಮ್ಮ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ, ಸರಿಯಾಗಿ ನೀವು ಗಮನಿಸಿ, ಎಲ್ಲಿ ಅಮೆರಿಕಾದಲ್ಲಿ ತಗೊಳ್ಳಿ, ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ತಗೊಳ್ಳಿ, ಲಂಡನ್ ತಗೊಳ್ಳಿ, ಇನ್ನಿನ್ನ ಬೇರೆ ಬೇರೆ ಯುರೋಪ್ ಆಗಲಿ, ಬೇರೆ ಬೇರೆ ಖಂಡಗಳಲ್ಲಿ, ಅಲ್ಲಿ ನಮ್ಮ ಸಂಗೀತ, ನಮ್ಮ ನೃತ್ಯ, ನಮ್ಮ ಭಗವದ್ಗೀತೆ, ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ, ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯ, ಇದನ್ನೆಲ್ಲ ಅವರು ಎಷ್ಟು ಗೌರವಿಸ್ತಾ ಇದ್ದಾರೋ ಅಷ್ಟು ನಾವು ಮಾಡ್ತಿಲ್ವೇನೋ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. 15,000 ಜನ ಕೂತ್ಕೊಂಡು ಭಗವದ್ಗೀತೆಯನ್ನು ಪಾರಾಯಣ ಮಾಡಬೇಕು ಡಲ್ಲಾಸ್ನಲ್ಲಿ, ಅಲೆನ್ ಗ್ರೌಂಡ್ಸಲ್ಲಿ ಅಂತಂದ್ರೆ ಚಿಕ್ಕ ವಿಷಯವ? ಅದು ಗುರು ಕೃಪೆ ಅಲ್ವಾ? 15,000 ಜನ. ನಾವು ಇಲ್ಲಿ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಇವತ್ತಿಗೆ ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ 10,000 ಸೇರ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾಕೆ ಹೀಗೆ ಕಮ್ಮಿ ಆಗ್ತಾ ಇದೆ ಭಾರತದಲ್ಲಿ? ಇದು ಅಮೆರಿಕನೈಸ್ಡ್ ಆಗಬೇಕು ಅಂತ ಪ್ರಯತ್ನ ಭಾರತದಲ್ಲಿ, ಅವರಿಗೆ ಇಂಡಿಯನೈಸ್ಡ್ ಆಗಬೇಕು ಅಂತ ಅವ್ರ ಪ್ರಯತ್ನ. ಇದು ವಿಚಿತ್ರ. ಇದು ಹೀಗೆ ಏನೋ ನಾವು ಒಗ್ಗರಣೆ ಚಿತ್ರಾನ್ನ ಕಲಿಸ್ದ ಹಾಗೆ ಭಗವಂತ ಹೀಗೆ ಕಲಿಸ್ತಾ ಇರ್ತಾನೇನೋ ಅಂತ ಅನ್ಸುತ್ತೆ. ಒಂದು ಸಲ ಕೆಳಗಡೆ ಇರುವಂಥ ಆ ಕಡಲೆಕಾಯಿ ಮೇಲೆ ಬರುತ್ತೆ, ಒಂದು ಸಲ ಅದು ಕೆಳಗೆ ಹೋಗುತ್ತೆ, ತಿರುಗಿಸುವಾಗ ಅಷ್ಟೇ. ಚುರುಮುರಿಯಲ್ಲಿ ತಿರುಗಿಸ್ತಾ ಇದ್ರೆ ಚುರುಮುರಿ ಆಗ್ತಾ ಇದೆ. ಈಗ ಏನಪ್ಪ ಚುರುಮುರಿ ಅಂದರೆ ಭಾರತದಲ್ಲಿ ಚುರುಮುರಿ. ನಾವು ಅದನ್ನು ಬಿಟ್ಕೋಬಾರ್ದು. ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ, ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯ. ಇಲ್ಲಿ ಮಕ್ಕಳು ಸಿನಿಮಾ ಹಾಡುಗಳಿಗೆ ಕುಣಿಯೋಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ಹೆಚ್ಚಿಗೆ. ಯಾರು ಭರತನಾಟ್ಯ, ಕೂಚಿಪುಡಿ ಈ ಥರದ ಕಡೆ ಶ್ರದ್ಧೆ ಇಲ್ಲ. ಮೊನ್ನೆ ಕತಾರಿಂದ ಬಂದರು, ಆಂಧ್ರ ಕಲಾ ವೇದಿಕ, ಕತಾರಿಂದ ಬಂದು ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿ ಹೋದರು. ನಮ್ಮವರಲ್ಲಿ ಅದು ಇಲ್ಲ, ಕಮ್ಮಿ ಆಗಿದೆ. ಇದೆ, ಕಮ್ಮಿ ಆಗಿದೆ. ಅಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಸಂಗೀತ ವಿದ್ವಾಂಸರೆಲ್ಲ ಅಲ್ಲೇ ಸೆಟ್ಲ್ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲ ವಿದ್ವಾಂಸರು ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ, ಅಲ್ಲೇ ಸಿಟಿಸನ್ಶಿಪ್ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಅಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಹಾಗೆ ಭೂಲೋಕದಲ್ಲಿ ಮರೆತು ಬಿಟ್ರು, ವಿಷ್ಣು ವಿದ್ಯೆಯನ್ನು ಮರೆತು ಬಿಟ್ರು. ಇವರು ಬ್ಯುಸಿ ಆಗ್ಬಿಟ್ರು. ಅಲ್ಲಿ ಅವರು ಮರ್ತಿಲ್ಲ. ಎಲ್ಲಿ? ಪಾತಾಳದಲ್ಲಿ, ಸರ್ಪಲೋಕದಲ್ಲಿ ಮರ್ತಿಲ್ಲ ಅವರು. ಅವ್ರು ಜ್ಞಾಪಿಸ್ಕೊತಾ ಇದ್ದಾರೆ. ಇದನ್ನ ಒಬ್ಬರು ಮಹರ್ಷಿ ನೋಡಿದ್ರು, ಇದು ಸರಿ ಇಲ್ಲ, ಅದನ್ನು ತರಬೇಕು ಮತ್ತೆ ಇಲ್ಲಿಗೆ ಅಂತ. ಎಲ್ಲರನ್ನು ಬೈದು ಭಗವದ್ಗೀತೆ ಓದಿಸ್ತಾರಲ್ಲ ದತ್ತಾಜಿ ಅವರು, ಹಂಗೆ ನೀವೆಲ್ಲ ಓದಲ್ವಾ? ನಿಮಗೆ ನಾಚಿಕೆ ಇಲ್ವಾ? ಹೀಗೆ ಇವರಿಗೂ ಕಲಿಸ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ವೇದಶಿರ ಅನ್ನೋಂಥ ಒಬ್ಬ ಮಹರ್ಷಿ, ಅವ್ರಿಗೆ ಅನಿಸ್ತು. ನೋಡಿ, ಅವರು ಕೆಳಗೆ ಹೋದ್ರು. ಇಳಿಬೇಕು, ಕೆಲವು ಸಮಯ ಇಳಿಬೇಕು. ನಮಗೆ ಕೇಳಲಿಲ್ಲ ಅನ್ನುವಾಗ ಚೆನ್ನಾಗಿ ಹಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾವು ಹತ್ರ ಹೋಗಿ ಕೇಳಬೇಕು, ಅವ್ರು ನಮ್ಮ ಹತ್ರ ಬರಲ್ಲ. ನೀನು ತಾನೇ ಕೇಳಬೇಕು, ನೀನು ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು. ಹಾಗೆ ವೇದಶಿರ ಮಹರ್ಷಿ ಕೆಳಗೆ ಹೋದ್ರು. ಎಲ್ಲಿ? ಪಾತಾಳಕ್ಕೆ ಹೋದ್ರು. ಹೋಗಿ ಅಲ್ಲಿ ಅವ್ರ ಹತ್ರ ಅದನ್ನು ಕೇಳಿಕೊಂಡು, ಯಾರು ಆ ಸರ್ಪಜಾತಿಯವ್ರ ಹತ್ರ ಅದನ್ನು ಕೇಳಿಕೊಂಡು, ಆಹಾ ಇದನ್ನು ಅಲ್ಲಿಂದ ತಂದು ಇಲ್ಲಿ ಪ್ರಚಾರ ಮಾಡಿದ್ರು. ಇಲ್ಲಿ ಪ್ರಚಾರವಾದಂಥ ಅದನ್ನ ಪರಾಶರ ಮಹರ್ಷಿ ಹಾಗೋ ಹಿಡ್ಕೊಂಡು ಅವರು ಇದನ್ನ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿಗೆ ಉಪದೇಶ ಮಾಡಿದ್ರು. ಇದು ವಿದ್ಯಾವಂಶ. ಹಾಗೆ ಪ್ರಾರಂಭ ಆಯಿತು ಅಂತನ್ನುವಾಗ ಅಲ್ಲಿ ನಾವು ಧ್ಯಾನ ಶ್ಲೋಕ ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಂಡ್ವಿ. ಪ್ರಾರಂಭ ಶ್ಲೋಕ ಎಲ್ಲ, ಶ್ಲೋಕ ಎಲ್ಲ ಒಂದೇ ತಾನೆ, ಯಾವ ಭಾಷೆ ಆದರೂ ಶ್ಲೋಕ ಒಂದೇ. ಪದ್ಯಗಳು ನಿಮಗೆಲ್ಲ ಅರ್ಥವಾಗಿದೆ. ಅಲ್ಲಿ ಒಂದು ಸಲ ಪರಾಶರರು ಅವರ ಅನುಷ್ಠಾನ ಮುಗಿಸ್ಕೊಂಡು ಕೂತಿದ್ರು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಒಳ್ಳೆ ಪ್ರಶಾಂತವಾಗಿರ್ತಾರೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆಗ್ತಾನೆ ಧ್ಯಾನ, ತಪಸ್ಸು, ಸಾಧನೆ ಎಲ್ಲ ಆಗಿರುತ್ತಲ್ಲ, ಪ್ರಶಾಂತವಾಗಿರ್ತಾರೆ. ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿ ಅವರ ಶಿಷ್ಯ. ಅವ್ರು ನೋಡಿದ್ರು, ಆಹಾ ಗುರುಗಳು ಚೆನ್ನಾಗಿ ಪ್ರಶಾಂತವಾಗಿದ್ದಾರೆ, ಈ ಸಮಯದಲ್ಲಿ ಏನಾದ್ರು ನಾವು ಒಳ್ಳೇದನ್ನು ಕೇಳಿದ್ರೆ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ
ಅಂಥೇಳಿ ಬಂದು ನಮಸ್ಕಾರ ಮಾಡಿದ್ರು. ಪ್ರಣಿಪತ್ಯ ಅಭಿವಾದ್ಯ ಚ, ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಹೆಸರು ಹೇಳಿಕೊಂಡು ನಾನು ಮೈತ್ರೇಯ ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ಅಂದ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರ ಮಾಡಿ, ಮಹರ್ಷಿಗಳೇ ಅಂದೊಂದು ಪ್ರಶ್ನೆ ಇದೆ, ನಿಮ್ಮನ್ನು ಕೇಳಬೇಕು, ನೀವು ಅದಕ್ಕೆ ಸಮಾಧಾನ ಹೇಳಬೇಕು. ಆಯ್ತಪ್ಪ ಕೇಳು ಅಂದಾಗ ಅವರು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಕೇಳಿದಂಥ ಪ್ರಶ್ನೆ ಸೃಷ್ಟಿ ವಿಚಾರದಲ್ಲಿ. ಈ ಸೃಷ್ಟಿ ಹಾಗಾಯಿತು, ಈ ಪ್ರಶ್ನೆ ಬರಬೇಕು ನಮಗೆ. ನಮಗೆ ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ನಾವು ನಮ್ಮ ಬಗ್ಗೆನೇ ಹಿಡಿಸ್ಕೊಳ್ಳಲ್ಲ. ನಮಗೆ ಯಾಕೆ ಈ ಪ್ರಶ್ನೆ ಅಂತ ನಾವೇನಾರು ಅಂದ್ಬಿಟ್ರೆ ನಮ್ಮ ಬಗ್ಗೆ ನಮಗೆ ಅರ್ಥವಾಗಲ್ಲ. ಸೃಷ್ಟಿ ಅಂದ್ರೆ ಹೊರಗಿನ ಸೃಷ್ಟಿ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನಾವು ಸೃಷ್ಟಿಯೇ. ಇದೇ ಸೃಷ್ಟಿ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಬಗ್ಗೆ ನಮಗೆ ತಿಳುವಳಿಕೆ ಅಂತ. ಅದಕ್ಕೆ ಬ್ರಹ್ಮಸೂತ್ರಗಳಲ್ಲಿ ಮೊದಲನೆಯ ಸೂತ್ರ ಆಗಲಿ ಅಥಾತೋ ಬ್ರಹ್ಮ ಜಿಜ್ಞಾಸ, ಅದಾದ ಮೇಲೆ ಅಲ್ಲಿಂದ ವಿಷಯ ಪ್ರಾರಂಭವಾಗಿದ್ದು ಜನ್ಮಾದ್ಯಸ್ಯ ಯತಃ ತಾನೆ. ಏನು, ಯಾಕೆ ಇದರಿಂದ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು ಬ್ರಹ್ಮಸೂತ್ರಗಳನ್ನ ಅಂದ್ರೆ, ನೀನು ಬ್ರಹ್ಮನ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೋಬೇಕು. ಬ್ರಹ್ಮ ಜಿಜ್ಞಾಸ. ಬ್ರಹ್ಮ ಅಂದ್ರೆ ಯಾರು? ಯಾರಿಂದ ಜನ್ಮ ಆದಿ ಅಸ್ಯ ಯತಃ, ಅಸ್ಯ ಜಗತಃ ಸಮಸ್ತ ಚರಾಚರಸ್ಯ ಯತಃ ಯಸ್ಮಾತ್, ಯಾರಿಂದ ಜನ್ಮ ಆದಿ ಭವತಿ ತದ್ ಬ್ರಹ್ಮ, ಆ ಬ್ರಹ್ಮನ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. ಜನ್ಮ ಆದಿ ಅಂದ್ರೆ ಏನು? ಸೃಷ್ಟಿ, ಸ್ಥಿತಿ, ಲಯ ಮೂರು ಬಂತಲ್ಲ. ಆದಿ ಅಂತಂದ ಮೇಲೆ ಈ ಸೃಷ್ಟಿಯ ಜನ್ಮ ಎಲ್ಲಿಂದ ಬಂತು? ಯಾರು ಇದನ್ನ ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾರೆ? ಎಲ್ಲಿ ಹೋಗಿ ಸೇರ್ತಾ ಇದೆ? ಈ ಮೂರು ಪ್ರಧಾನವಾದ ಪ್ರಶ್ನೆಗಳು. ಇದೇ ಮೂರು ಪ್ರಶ್ನೆಯನ್ನ ಹೊರಗೆ ನೋಡಿದಾಗ ಈ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ತೀವಿ. ನಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ಕೊಂಡಾಗ ನಾವು ಹೇಗೆ ಬಂದ್ವಿ, ಯಾಕೆ ಬಂದ್ವಿ? ತಂದೆ ತಾಯಿಗಳು ನಿಮಿತ್ತ. ನಮ್ಮ ಜನ್ಮಕ್ಕೆ ಕಾರಣ ಏನು? ಅವರೊಂದು ನಿಮಿತ್ತವಾದರೂ ಅಲ್ಲಿಂದ ನಾವು ಬಂದ್ವಿ. ಕಾರಣ, ಜನ್ಮಕ್ಕೆ ಕಾರಣ ಏನು? ಅವರು ಸಂತಾನವಾಗಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರು ಹೊರತು ನಾವು ಸಂತಾನವಾಗಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಳ್ಳಿಲ್ವಲ್ಲ ಅವರು. ನಾವೇ ಯಾಕೆ ಆ ಮನೆಯಲ್ಲಿ ಬಂದ್ವಿ? ನಮ್ಮ ಜನ್ಮಕ್ಕೆ ಏನು ಕಾರಣ ಅನ್ನೋದನ್ನ ನಾವು ಪ್ರಶ್ನೆ ಮಾಡ್ಕೋಬೇಕು. ಇನ್ನು ಬೇರೆ ಯಾರು ಪ್ರಶ್ನೆ ಮಾಡಲ್ಲ. ನಿನ್ನ ಜನ್ಮದ ಬಗ್ಗೆ ನೀನೇ ಪ್ರಶ್ನೆ ಮಾಡಬೇಕು. ಈ ಸ್ಥಿತಿ ಹಾಗೆ ನಾವು ಹೀಗೆ ಉಳಿದಿದ್ದೀವಿ, ಹೀಗೆ ಉಂಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಇದು ಅರಗ್ತಾ ಇದೆ ನಮಗೆ, ಇದು ಪ್ರಾಣಗಳನ್ನು ಕಾಪಾಡ್ತಾ ಇದೆ, ಹೀಗೆ ರಕ್ಷಣೆ ಆಗ್ತಾ ಇದೆ ನಮಗೆ. ಇದಕ್ಕೆ ಯಾರು ಕಾರಣ? ಈ ಪ್ರಾಣ ಹೀಗೆ ನಿಂತಿರಕ್ಕೆ ಯಾರು ಕಾರಣ? ಪ್ರಾಣ ಹೋದ ಮೇಲೆ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ, ಎಲ್ಲಿ ಲಯವಾಗ್ತಾ ಇದ್ದೀವಿ? ಈ ಮೂರು ಪ್ರಶ್ನೆ ನಮಗೆ ಬೇಕು ಅಲ್ವಾ? ಅದೇ ಪ್ರಶ್ನೆಗಳನ್ನ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿ ಪರಾಶರ ಮಹರ್ಷಿಗಳನ್ನು ಕೇಳಿದ್ರು. ಅವರು ಹಾಗೆ ಕೂತವರು, ಆಹಾ ಒಳ್ಳೆ ಪ್ರಶ್ನೆ ಕೇಳಿದೆಯಪ್ಪ. ಇದರ ಸಮಾಧಾನ ಹೇಳುವಾಗ ನನಗೆ ಒಂದು ಕಥೆ, ನಮ್ಮ ಸಣ್ಣ ವಯಸ್ಸಿನ ಒಂದು ಕಥೆ ನೆನಪಾಗುತ್ತೆ. ಹೌದಾ, ಏನದು ಅಂದ್ರೆ, ನಾನು ಸಣ್ಣವನಾಗಿದ್ದಾಗ, ಇನ್ನು ಶೈಶವದಲ್ಲಿರುವಾಗ, ನನಗೆ ತಂದೆ ಇಲ್ಲ, ತಂದೆ ತೀರು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ರು. ನಾನು ನಮ್ಮ ಅಜ್ಜ ತಾತನ ಹತ್ರ ಬೆಳೆದವನು. ಯಾರವರು? ವಸಿಷ್ಠರು. ವಸಿಷ್ಠರ ಹತ್ರ ನಾನು ಬೆಳೀತಾ ಇದ್ದೆ. ಒಂದು ಸಲ ನನಗೆ ಸ್ವಲ್ಪ ವಯಸ್ಸಾದ್ಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತಲ್ಲ, ಅಷ್ಟು ದಿನ ಅವ್ರನ್ನೇ ಅಪ್ಪ 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 ಅಂತ ಕರಿತಾ ಇದ್ದೆ, ಅಜ್ಜನ್ನೇ ಅಪ್ಪ 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 ಅಂತ ಕರಿತಾ ಇದ್ದೆ. ಒಂದಿನ ಗೊತ್ತಾಯ್ತು, ಇವರಲ್ಲ ಅಪ್ಪ, ಅಜ್ಜ, ಅಪ್ಪ ಬೇರೆ, ಯಾರು ನನ್ನಪ್ಪ ಅಂತ ಕೇಳಿದೆ. ಅವರು ವಸಿಷ್ಠರು ನೋಡಿ ಎಂಥ ಮನಸ್ಸವರದು ಅಂದ್ರೆ, ಕೆಲವು ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ವಸಿಷ್ಠರು ಅವರ ಸೊಸೆಗೆ ಹೇಳಿದ್ರಂತೆ, ನೋಡು, ಯಾವತ್ತಿಗೂ ನೀನು ನಿನ್ನ ಮಗನಿಗೆ ನಿನ್ನ ಗಂಡ ಇಲ್ಲ ಅನ್ನೋ ಹಾಗೆ ಕಾಣಿಸಬೇಡ ಅಂತ ಹೇಳಿದ್ರಂತೆ. ಮಗುವಿಗೆ ನೋವಾಗಬಾರದು ಅಂತ. ಮನಸ್ಸೇನಾಗುತ್ತೋ, ಯಾಕೆ ಅಂದ್ರೆ ಈ ಕಥೆಯೆಲ್ಲ ನಡೆದಿತ್ತು. ಆ ಕಥೆಯೆಲ್ಲ ಮಗುವಿಗೆ ಆ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಗೊತ್ತಾದರೆ ಆ ಮನಸ್ಸಿನ ಮೇಲೆ ಎಂಥ ಪ್ರಭಾವ. ಯಾಕೆ ಆ ಮಕ್ಕಳಿಗೆ ಯಾವುದು ಬೇಡವೋ ಅದನ್ನು ಹೇಳಬಾರ್ದು, ಅವ್ರ ಮುಂದೆ ಮಾತಾಡಬಾರ್ದು. ಅದನ್ನ ವಸಿಷ್ಠರಲ್ಲಿ ತಿಳಿಸ್ಕೊಟ್ರು, ನೀನು ಹಾಗಿರು ಅಂತ. ಸೊಸೆಗೆ ಹೇಳಿದ್ರಂತೆ, ಹಾಗೆ ಇದ್ದಂತೆ ಅವರು ಕೂಡ. ಆದ್ರಿಂದ ಇವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಕೆಲವು ದಿನ ಸ್ವಲ್ಪ ಊಹೆ ಬಂದ ಮೇಲೆ ಒಂದು ಆಲೋಚನೆ ಬಂತು. ಎಲ್ಲ ಏನೋ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಅಲ್ಲಿರ್ತಾರಲ್ಲ ಸುತ್ತಮುತ್ತಲ ಇರೋವಂಥ ಮಕ್ಕಳುಗಳು, ಅವರೆಲ್ಲ ಬಂದು ಸೀಕ್ರೆಟ್ ಹೇಳಿ ಹೋಗ್ತಾರೆ. ಎಷ್ಟೇ ಮುಚ್ಚಿಡ್ಬೇಕಂದ್ರೂ ಮಕ್ಕಳ ಹತ್ರ ಮುಚ್ಚಿಡಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಅವ್ರು ನಮ್ಮ ಹತ್ರ ಪಕ್ಕದ ಮನೆ ಹೋಗಿ ಮಾತಾಡ್ಬಿಡ್ತಾರೆ, ನಮ್ಮ ಹತ್ರ ಹೇಳಲ್ಲ. ಇಲ್ಲಿಯ ರಹಸ್ಯ ಎಲ್ಲ ಪಕ್ಕದ ಮನೆಯವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಮಾತಾಡ. ಮಕ್ಕಳು ತಾನೇ ಪಾಪ. ಹಾಗೆ ಅವರೆಲ್ಲ ಬಂದು ಈ ಹುಡುಗನ ಹತ್ರ ಕೂತ್ಕೊಂಡು ಹೇಳಿದ್ದಾರೆ,
ನೋಡು, ಇವ್ರು ನಿಮ್ಮ ಅಜ್ಜ, ನಿಮ್ಮಪ್ಪ ಅಲ್ಲ. ಹಾಗೇನೋ ಗೊತ್ತಾಯ್ತು. ಗೊತ್ತಾದಾಗ ಹಾಗಾದ್ರೆ ನಮ್ಮ ತಂದೆಗೆ ಏನಾಯ್ತು ಅಂತ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಬಂತು. ಬಂದಾಗ ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ವಾರ್ತೆ ಕೇಳಿ ಬಂತು, ನಿಮ್ಮ ತಂದೆಯನ್ನ ಒಬ್ಬ ಕೃತ್ಯ ರಾಕ್ಷಸ ಸಂಹಾರ ಮಾಡಿದ್ದಾನೆ. ಹೇಗೆ ಅಂತಂದ್ರೆ, ವಿಶ್ವಾಮಿತ್ರರು ನಿಮ್ಮ ಅಜ್ಜನ ಜೊತೆಯಲ್ಲಿ ಜಗಳ ಕಾಯುವಾಗ ವಸಿಷ್ಠ ವಿಶ್ವಾಮಿತ್ರರ ಯುದ್ಧ ಗೊತ್ತಲ್ಲ ಎಲ್ಲರಿಗೂ. ಅವರಿಬ್ಬರಿಗೆ ಯುದ್ಧ ತೀವ್ರತರದಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಯುದ್ಧದಲ್ಲಿ ವಸಿಷ್ಠರನ್ನು ಏನೂ ಮಾಡಕ್ಕಾಗದೆ ವಿಶ್ವಾಮಿತ್ರರು ಒಂದು ಆಭಿಚಾರಿಕ ಹೋಮವನ್ನು ಮಾಡಿ, ಮಾಡಬಾರದಂಥ ಹೋಮವನ್ನು ಮಾಡಿ, ನಾಶಕ್ಕಾಗಿ ಹೋಮ ಮಾಡಬಾರ್ದು, ತುಂಬಾ ಕೆಟ್ಟದದು. ಇಬ್ಬರು ತಪಸ್ಸು ಮಾಡ್ತಾ ಇದ್ರಂತೆ. ಮಾಡುವಾಗ ಭಗವಂತ ಪ್ರತ್ಯಕ್ಷ ಆದಂತೆ. ಆದಾಗ ಒಬ್ಬನ ಕೇಳ್ಕೊಂಡಂತೆ, ಏನಾಗಬೇಕು ನಿನಗೆ ಅಂದ್ರೆ ಅವನು, ಸ್ವಾಮಿ ನಿನ್ನ ದಯೆ ಬೇಕು, ಭಕ್ತಿ ಬೇಕು. ಇನ್ನೊಬ್ಬನಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷನಾದ, ನಿನಗೇನು ಬೇಕು? ಅವನ ತಪಸ್ಸು ಹಾಳಾಗಬೇಕು. ಅವನು ಮೊದಲೇ ಕೇಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದ, ಅವನಿಗೆ ವರ ಆಗೋಗಿತ್ತು. ಅದಕ್ಕೆ ದೇವರು ಏನು ಮಾಡಬೇಕು? ಹೀಗೆ ಕೇಳಿದವನ್ನೇ ಹಾಳು ಮಾಡ್ಬೇಕು ಅಷ್ಟೇ. ಇವನೇ ಹಾಳಾದ. ಯಾರು ಕೇಳಿದ್ನೋ ಅವನ ಹಾಳಾದ. ಹಾಗೆ ನಾವು ಪಕ್ಕದವರ ಕೆಡಕನ್ನ ಕೇಳಿಕೊಂಡು ತಪಸ್ಸನ್ನ ಸಾಧನೆಯನ್ನು ಮಾಡಿದಾಗ ಅದು ನಮಗೇ ಕೆಡಕ ಮಾಡುತ್ತೆ ಹೊರತು ಅವರಿಗೆ ಅದರಿಂದ ಏನೂ ಆಗೋದಿಲ್ಲ. ಒಳ್ಳೆಯದನ್ನ ನಾವು ಒಳ್ಳೆಯದಕ್ಕೆ ಪ್ರಯೋಗ ಮಾಡಬೇಕು ಹೊರತು ಕೆಟ್ಟದಕ್ಕೆ ಪ್ರಯೋಗ ಮಾಡಬಾರ್ದು. ಮಹಾಶಕ್ತಿಯನ್ನ ನಿನ್ನ ರಕ್ಷಣೆಗೆ ಕೇಳ್ಕೋ, ಇನ್ನೊಬ್ಬರ ನಾಶಕ್ಕೆ ಯಾಕೆ ನೀನು ಕೇಳಬೇಕು ಅಲ್ವಾ? ನನಗೆ ರಕ್ಷಣೆ ಆಗಲಿ ಸಾಕಷ್ಟೇ, ಅವನಿಗೇನು ಬೇಕೋ ನೀನು ಮಾಡ್ಕೋ, ನಿನ್ನಿಷ್ಟ. ಇದು ಪದ್ಧತಿ. ಆದರೆ ವಿಶ್ವಾಮಿತ್ರರು ಈ ಕೃತ್ಯವನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ್ದಾಗ ಅದು ವಸಿಷ್ಠರನ್ನ ಏನು ಮಾಡಕ್ಕಾಗದೆ ಪಾಪ ತಪಸ್ಸು ಮಾಡ್ಕೊಂಡು ಕೂತಿರೋಂಥ ಅವ್ರ ಮಗ ಶಕ್ತಿಯನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿಬಿಡ್ತು. ಯಾವುದೇ ಈ ಕೃತ್ಯ ರಾಕ್ಷಸ ಅವರ ಸಂಹಾರವಾಗೋಯ್ತು. ಆಗ ವಸಿಷ್ಠರಿಗೂ ದುಃಖವಾಯಿತು. ಹೀಗೆ ನಿಮ್ಮ ತಂದೆಯನ್ನ ಒಂದು ರಾಕ್ಷಸ ಸಂಹಾರ ಮಾಡಿದೆ ಅನ್ನೋದು ಇವರಿಗೆ ವಿಚಾರ ಗೊತ್ತಾಗೋಯ್ತು. ಆಗಲೇ ತೀವ್ರವಾದ ತಪಸ್ವಿ ಇವರು. ಯಾರು? ಪರಾಶರ ಮಹರ್ಷಿ. ಹೌದಾ, ನಮ್ಮ ತಂದೆ ವಿಚಾರದಲ್ಲಿ ಹೀಗಾಯ್ತಾ, ತಾಳು ಮಾಡ್ತೀನಿ ಅಂಥೇಳಿ ಒಂದು ದೊಡ್ಡ ಹೋಮಕುಂಡ ತಯಾರು ಮಾಡಿದ್ರು. ಸಾಮಾನ್ಯದ್ದಲ್ಲ ಅದು. ಇಲ್ಲಿ ದೇವಿ ಭಾಗವತದಲ್ಲಿ ಹಿಮವತ್ ಪರ್ವತನ ಮಾಡಿರುವಂಥ ಹೋಮಕುಂಡ ಬರುತ್ತೆ. ಎಷ್ಟೋ ಯೋಜನೆಗಳೆಷ್ಟಿರುವಂಥ ಹೋಮಕುಂಡ. ಇಂಥ ಭಯಂಕರವಾದ ಒಂದು ಹೋಮಕುಂಡವನ್ನು ತಯಾರು ಮಾಡಿ ಇವರು ಹೋಮ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. ಏನು ಹೋಮ ಇದು ಅಂತಂದ್ರೆ ರಾಕ್ಷಸ ಸತ್ರಯಾಗ. ಅಂದ್ರೆ ಎಲ್ಲ ರಾಕ್ಷಸರು ಬಂದು ಆ ಹೋಮಕುಂಡಲ್ಲಿ ತಾವಾಗೆ ಬಿದ್ದು ಬೂದಿ ಆಗ್ಬಿಡ್ಬೇಕು, ಆ ಥರದ ಹೋಮ. ಇದು ಯಾವ ಗಾಡಿಯಪ್ಪ ಇದು, ಎಷ್ಟೊಂದು ಅಂಥ ಒಂದು ಭಯಂಕರವಾದ ಒಂದು ಹೋಮವನ್ನ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು. ಮಾಡಿದಾಗ ಎಲ್ಲ ರಾಕ್ಷಸರು ಬಂದು ಸರ್ಪಯಾಗದಲ್ಲಿ ಹಾಗೆ ಸರ್ಪಗಳು ಬಂದು ಬೀಳ್ತಾ ಇದ್ವೋ, ಜನಮೇಜಯನು ಮಾಡಿರುವಂಥ ಸರ್ಪಯಾಗ, ಹಾಗೆ ಎಲ್ಲ ರಾಕ್ಷಸರು ಬಂದು ಆ ಹೋಮಕುಂಡದಲ್ಲಿ ಬಿದ್ದು ಸತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಹೋಮದ ವಿಚಾರ ವಸಿಷ್ಠರಿಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ಗೊತ್ತಾಗಿ ಬಂದ್ರವರು. ಬಂದು, ಏನಪ್ಪ ಇಂಥ ಕೋಪ, ಅಲಂ ಅತ್ಯಂತ ಕೋಪೇನ, ಇದು ವಿಪರೀತವಾದಂಥ ಈ ಕೋಪ, ಇದು ನಿಮ್ಮ ತಂದೆಯನ್ನ ಅವನು ಸಾಯಿಸಿದ್ದಾನೆ ಅನ್ನುವಾಗ ವಿಶ್ವಾಮಿತ್ರರಿಗೆ ಏನಾದ್ರು ಮಾಡ್ಬೋದಾಗಿತ್ತಲ್ವಾ? ಅವ್ರ ಮೇಲೆ ಏನೂ ಮಾಡಲಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರ ಶಕ್ತಿ ಅಂಥದ್ದು. ಅವರು ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ಅಯ್ಯೋ ಪಾಪದ್ದವ್ರು. ಈ ವಿಚಾರದಲ್ಲಿ ರಾಕ್ಷಸರು ಅಯ್ಯೋ ಪಾಪದ್ದವ್ರು, ಅವ್ರಿಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ. ಅವರ ಮೇಲೆ ನೀನು ಕೋಪ ತೋರಿಸ್ತಾ ಇದೆಯಲ್ಲ, ತಪ್ಪಲ್ವಾ? ಯಾರೋ ಒಬ್ಬರು ಮಾಡಿರೋ ತಪ್ಪನ್ನ ಇಡೀ ಜಾತಿಯ ಮೇಲೆ ದ್ವೇಷ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಅದು ಹೇಗೆ? ಇದು ಜಾತಿ ದ್ವೇಷ ಅನ್ನೋದು ತುಂಬಾ ತಪ್ಪಲ್ವಾ? ಈ ತರದ ಕೆಲಸವನ್ನು ಯಾರು ಮಾಡಬಹುದಾ? ಆದ್ರಿಂದ ನೀನು ಈ ಕೋಪವನ್ನ ಬಿಟ್ಟು ಶಾಂತನಾಗಿ ಇನ್ನು ಈ ರಾಕ್ಷಸ ಸತ್ರಯಾಗಕ್ಕೆ ಸ್ವಸ್ತಿ ಹೇಳು ಅಂತ ಹೇಳಿ ವಸಿಷ್ಠರು ಬಂದು ಉಪದೇಶವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಆ ಸಮಯದಲ್ಲಿ ಕೋಪ ಅನ್ನೋದು ನಮ್ಮ ಯಶಸ್ಸನ್ನ, ನಮ್ಮ ತಪಸ್ಸನ್ನ, ಸರ್ವಸ್ವವನ್ನ ನಾಶ ಮಾಡುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಕೋಪವನ್ನ ಇಟ್ಕೋಬಾರದು. ಕೋಪ ಬಂದಾಗ ಪಾಪ ಜೊತೆಗೆ ಬರುತ್ತೆ. ಪಾಪವಂತರಿಗೆ, ಪಾಪಿಗಳಿಗೆ ಕೋಪ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ಈ ಕೋಪ ಪಾಪ ಅನ್ನೋದು ತಾಪವನ್ನ ಉಂಟು ಮಾಡುತ್ತೆ. ಅದರಿಂದ ಶಾಪ ಉಂಟಾಗುತ್ತೆ. ಏನಾಗುತ್ತೆ? ಬೀಳಬೇಕಾಗತ್ತೆ. ಅದರಿಂದ ಈ ಕೋಪ ಪಾಪವನ್ನ ಗೆಲ್ಲಬೇಕಾದ್ರೆ ನೀನು
ಶಾಂತಚಿತ್ತನಾಗಿ ಸಮಾಧಾನ ಮಾಡಿಕೊಂಡು ಮನಸ್ಸನ್ನ ಸಂತೋಷವಾಗಿ ತೃಪ್ತಿಯಾಗಿ ಇರು. ಇದು ಸಹಜವಾದ ಮರಣ ಅಂತ ನೀನು ನೆನೆಸ್ಬೇಕು. ಇದು ಅಸಹಜವಲ್ಲ. ಇದು ಯಾರೋ ನಿಮಿತ್ತ ಅಂತ ಹೇಳಿ ನೀನು ನೋಡ್ತಾ ಇದ್ದೀಯಾ, ಅವರು ನಿಮಿತ್ತ ಅಲ್ಲ, ಅವರು ಸುಮ್ಮನೆ ನಿಮಿತ್ತ ಅಷ್ಟೆ. ನಾವು ಸಂಸ್ಕೃತದಲ್ಲಿ ಹೇಳುವಂಥ ಅರ್ಥ ಅಲ್ಲ ನಿಮಿತ್ತ, ಅವರೊಂದು ನಿಮಿತ್ತ ಅಷ್ಟೆ. ನಿಮಿತ್ತ ಮಾತ್ರಂ ಭವ ಸವ್ಯಸಾಚಿತ್ ಅನ್ನೋ ಹಾಗೆ ನಿಮಿತ್ತ ಅಷ್ಟೇ ಹೊರತು ಎಲ್ಲದಕ್ಕೂ ಕಾಲವೇ ಕಾರಣ. ಕಾಲ ಅಂದ್ರೆ ಏನು? ಕಾಲ ಅಂದ್ರೆ ಅವರವರ ಕರ್ಮವೇ ಕಾಲ ಅಷ್ಟೆ. ನಮಗೇನು ಕಾಲ? ನಮ್ಮ ಕರ್ಮವೇ ನಮ್ಮ ಕಾಲ ಅಷ್ಟೆ. ಕಾಲ ಅನ್ನೋದು ಪ್ರತ್ಯೇಕವಾಗಿಲ್ಲವಲ್ಲ. ಕಾಲವೇ ನಮ್ಮನ್ನು ಹೀಲ್ ಮಾಡುತ್ತೆ, ಕಾಲವೇ ನಮಗೆ ತೊಂದರೆಯನ್ನು ಕೊಡುತ್ತೆ. ಏನು ವಿಚಿತ್ರ! ಹಾಗೆ ಅದು ಬಂತು ಕಾಲಕ್ಕೆ ಶಕ್ತಿ, ನಮ್ಮ ಕರ್ಮ ಅನುಗುಣವಾಗಿ ಬಂತು, ಹೌದಲ್ವಾ? ಕಾಲ ಹಾಗೆ ತಾನೇ ಕೆಲಸ ಮಾಡೋದು. ನಮ್ಮ ಕರ್ಮವನ್ನು ಅನುಸರಿಸಿ ಕಾಲವೇ ಕೆಲಸ ಮಾಡುತ್ತೆ. ಕಾಲ ಅನ್ನೋದು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಒಬ್ಬರಿಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡೋದು, ಒಬ್ಬರಿಗೆ ಕೆಟ್ಟದ್ದು ಮಾಡೋದು ಇಲ್ಲ. ಚಳಿ ಬಂದಾಗ ಕೆಲವರಿಗೆ ಸುಖ ಸಂತೋಷ, ಕೆಲವರಿಗೆ ತೊಂದರೆ. ಯಾಕೆ? ಅದು ನಮ್ಮ ಮೈಗಾಗುತ್ತೆ, ನಮ್ಮ ಮೈಗೆ ಆಗಲ್ಲ ಅಷ್ಟೇ. ಕೆಲವರಿಗಾಗೋದು, ಕೆಲವ್ರಿಗೆ ಆಗದೆ ಇರೋದು, ಇದೆಂಥದ್ದು ಕಾಲ ಅಂತಂದ್ರೆ, ಕಾಲ ಅನ್ನೋದು ಕರ್ಮವನ್ನ ಅನುಸರಿಸಿ ಇರುತ್ತೆ. ಹಾಗೆ ಅವರವರ ಕರ್ಮಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಬರೋದು, ಹೋಗೋದು, ಇರೋದು ಇವೆಲ್ಲವೂ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಇದು ಕಾಲವೇ ಹೊರತು ಬೇರೆ ಏನೂ ಅಲ್ಲ. ಕಾಲ ಅಂದ್ರೆ ಕರ್ಮ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅವರು ವಸಿಷ್ಠರು ಹೇಳಿ ಉಪದೇಶವನ್ನ ಮಾಡಿ ಆ ಪರಾಶರರು ಮಾಡ್ತಾ ಇರುವಂಥ ತೀವ್ರವಾದ ಆ ರಾಕ್ಷಸ ಸತ್ರ ಯಾಗವನ್ನ ವಿರಮಿಸೋ ಹಾಗೆ ಮಾಡಿದ್ರು. ಈಗ ಶಾಂತರಾಗಿದ್ದಾರೆ. ಆಯಿತು ಅಜ್ಜ, ನೀವು ಹೇಳಿದ ಹಾಗೆ ನಾನು ಇದನ್ನ ಬಿಟ್ಟೆ ಅಂತಂದ್ರು. ಆಗ ತಕ್ಷಣ ಎಲ್ಲಿಂದ ಬಂದ್ರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಪುಲಸ್ತ್ಯ ಮಹರ್ಷಿ ಬಂದ್ರು. ಪುಲಸ್ತ್ಯರು ಅಂದ್ರೆ ರಾಕ್ಷಸ ವಂಶವನ್ನೆಲ್ಲ ಹುಟ್ಟಿಸಿರೋರು ಪುಲಸ್ತ್ಯರೇ. ಅವರಿಂದಲೇ ರಾಕ್ಷಸ ವಂಶ ಬಂತು. ಒಂದೊಂದು ಸೃಷ್ಟಿಗೋಸ್ಕರ ಒಬ್ಬೊಬ್ಬ ಮಹರ್ಷಿಯನ್ನ ಭಗವಂತನು ಮಾನಸಿಕ ಸೃಷ್ಟಿ ಮಾಡದ. ಅದಕ್ಕೂ ಮುಂದಕ್ಕೆ ಹೇಳ್ತಾರೆ, ಮರೀಚ್ಯಾದಿ ಮಹರ್ಷಿಗಳು ಬಂದು ಈ ಸೃಷ್ಟಿಯನ್ನೆಲ್ಲ ಕೂಡ ವಿಸ್ತಾರ ಮಾಡಿದ್ರು. ಅದರಲ್ಲಿ ಪುಲಸ್ತ್ಯರಿಂದ ರಾಕ್ಷಸರು ಹುಟ್ಟಿದ್ರು. 10 ಜನ ಕನ್ಯೆಯರು, 10 ಜನ ಋಷಿಗಳು. ಅವರ ವಂಶವೇ ಇದೆಲ್ಲವೂ ಕೂಡ. ವಿಶೇಷವಾದ ವರ್ಣನೆ ಆಮೇಲೆ ಬರುತ್ತೆ. ಹಾಗೆ ಆ ಪುಲಸ್ತ್ಯರಿಂದ ಬಂದಿರುವಂಥ ಈ ರಾಕ್ಷಸ ವಂಶವನ್ನ ಯಾವಾಗ ನಿರ್ನಾಮ ಮಾಡಬೇಕು ಅನ್ನುವಂಥ ಒಂದು ಸಂಕಲ್ಪದಿಂದ ಶಾಂತರಾಗಿ ಪರಾಶರ ಮಹರ್ಷಿ ವಸಿಷ್ಠರು ಕೂತಿದ್ದಾರೆ. ಆಗ ಪುಲಸ್ತ್ಯ ಮಹರ್ಷಿ ಬಂದರು. ಬಂದು, ಅಪ್ಪ, ನೀನು ಇಲ್ಲಿಯವರೆಗೂ ಏನಾಯ್ತು ಆಯ್ತು, ಆದರೆ ಕೆಲವರನ್ನಾದರೂ ಉಳಿಸಿದೆಯಲ್ಲ ರಾಕ್ಷಸರನ್ನ, ಅದಕ್ಕೆ ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಯಿತು ಅಂತಂದ್ರು. ನೋಡಿ, ಮಹಾತ್ಮರು ಮಹಾನುಭಾವರು ನೋಡುವಂಥ ವಿಚಾರ ಹೇಗಿರುತ್ತೆ, ಅವರ ದೃಷ್ಟಿಕೋನ ಹೇಗಿರುತ್ತೆ. ಸ್ವಲ್ಪ ಜನ ಆದರೂ ಉಳ್ಕೊಂಡಿದ್ದಾರಲ್ಲ, ಇಲ್ಲ ನೀನು ಹೀಗೆ ಏನಾದ್ರು ಯಾಗ ಮುಂದುವರಿಸಿದ್ರೆ ಅವರು ಎಲ್ಲ ಹೋಗ್ಬಿಡ್ತಾ ಇದ್ರು, ನಿಲ್ಲಿಸಿದ್ಯಲ್ಲ, ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ಹಾಗಾಗಿ ನಾನು ನಿನಗೆ ಒಂದು ವರವನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತಿದ್ದೀನಿ ಅಂತ. ಮಹಾತ್ಮರಿಗೆ ಸಂತೋಷ ಆದರೆ ಅವರೇ ವರ ಕೊಟ್ಬಿಡ್ತಾರೆ. ಕರೆದು ಪ್ರಸಾದ ಕೊಡೋದು. ಯಾಕೆ ಅಂದ್ರೆ ಅವ್ರಿಗೇನೋ ಸಂತೋಷ, ನೀನೇನೋ ಮಾಡಿದ್ಯಾ ಪುಣ್ಯ, ನಿನಗೆ ಸಮಸ್ತ ಜ್ಞಾನ ಸಿದ್ಧಿ ಆಗಲಿ ಅಂತ ಒಂದು ಅನುಗ್ರಹವನ್ನು ಮಾಡಿದ್ರು. ತೃಪ್ತಿ ಆಗಲಿಲ್ಲ ಅವರಿಗೆ. ಜ್ಞಾನ ಸಿದ್ಧಿ ಏನೋ ಆಗುತ್ತೆ, ಆದರೆ ನಿನಗೆ ಯಶಸ್ಸು ಬರಬೇಕು, ಇದೆಲ್ಲರಿಗೂ ತಿಳಿಯಬೇಕು ಕಥೆ ಅಂತ ಹೇಳಿ ನೀನು ಒಂದು ಪುರಾಣಕ್ಕೆ ಕರ್ತನಾಗ್ತೀಯೇ ಅಂತ ಹೇಳಿ ಅವರಿಗೆ ಅನುಗ್ರಹ ಮಾಡಿದ್ರು ಪುಲಸ್ತ್ಯ ಮಹರ್ಷಿ. ಪಕ್ಕದಲ್ಲಿದ್ದ ವಸಿಷ್ಠರು ಕೂಡ ಹೌದು ಪುಲಸ್ತ್ಯರು ಹೇಳಿದ್ದು ಸತ್ಯ, ಅವರು ಹೇಳಿದ್ದು ಯಾವತ್ತಿಗೂ ಅಸತ್ಯವಾಗೋದಿಲ್ಲ, ನೀನು ಸಮಸ್ತ ಜ್ಞಾನವಂತನಾಗ್ತೀಯ, ಹಾಗೂ ವಿಷ್ಣು ಪುರಾಣದ ಕರ್ತನು ನೀನಾಗ್ತೀಯಾ ಅಂತ ಹೇಳಿ ವಸಿಷ್ಠರು ಅನುಗ್ರಹ ಮಾಡಿ ಅವರೇ ಸ್ವಯಂ ವಿಷ್ಣು ವಿದ್ಯೆಯನ್ನೆಲ್ಲ ಕೂಡ ಉಪದೇಶವೂ ಮಾಡಿದ್ರು. ಯಾರಿಗೆ? ಪರಾಶರರಿಗೆ. ಪುಲಸ್ತ್ಯ ಮಹರ್ಷಿ ಕೂಡ ಸಮಸ್ತ ತತ್ವವನ್ನು ಕೂಡ ಅವರಿಗೆ ಧಾರೆ ಎರೆದರು ಪರಾಶರ ಮಹರ್ಷಿಗೆ. ಅಂಥ ಆ ವಿಷ್ಣು ವಿದ್ಯೆಯನ್ನ, ಆ ಗ್ರಂಥವನ್ನ, ಆ ವಿಷ್ಣು ಪುರಾಣವನ್ನ ನಾನು ನಿನಗೆ ಹೇಳ್ತೇನೆ. ನೀನು ಕೇಳಿದ್ಯಲ್ಲ, ನೀನು ಪ್ರಶ್ನೆ ಮಾಡಿದ್ಯಲ್ಲ, ಈ ಎಲ್ಲ ಪ್ರಶ್ನೆಗೂ ಒಂದೇ ಸಮಾಧಾನ ತಿಳ್ಕೊ, ಮಹಾವಿಷ್ಣು ಅಷ್ಟೇ. ಎಲ್ಲ ಪ್ರಶ್ನೆಗೆ ಒಂದೇ ಒಂದು ಸಮಾಧಾನ. ಯಾವುದೋ ಟಿಕ್ ಮಾಡಿ ಅಂತಾರಲ್ಲ, ಆ ಥರ ಟಿಕ್ ಮಾಡೋದಕ್ಕೆ ಏನು ಅಂದ್ರೆ A B C D ಅಂತ ಇರುತ್ತಲ್ಲ,
ಆ ಎ ಅಲ್ಲಿ ಮಹಾವಿಷ್ಣು ಇದ್ದಾರೆ. ನಿನ್ನೆಲ್ಲ ಪ್ರಶ್ನೆಗಳಿಗೆ ಒಂದೇ ಒಂದು ಟಿಕ್, ಏನಪ್ಪಾ ಅದು? ಮಹಾವಿಷ್ಣು ಅಷ್ಟೆ ಅಂತ ಹೇಳಿ ಅವರು ತೀರ್ಮಾನ ಮಾಡಿ ಅವರು ಕೇಳಿದ ಪ್ರಶ್ನೆಗೆ ಬಹಳ ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ಅರ್ಥವಾಗುವ ಹಾಗೆ ಸಮಾಧಾನವನ್ನು ಹೇಳಿದ್ರು. ಯಾಕೆ ಅಂದರೆ ಆ ವಿಷ್ಣು ಅನ್ನುವಂಥ ಪದದಲ್ಲೇ ಸಮಸ್ತವೂ ಅಡಕವಾಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಮಹಾವಿಷ್ಣು ಅನ್ನೋದೇ ನಿನ್ನ ಪ್ರಶ್ನೆಗೆ ಸಮಾಧಾನ ಅನ್ನುವಂಥ ಮಾತನ್ನ ಆ ಪರಾಶರ ಮಹರ್ಷಿ ಮೈತ್ರೇಯ ಮಹರ್ಷಿಗೆ ಹೇಳಿ, ಇದರಿಂದ ಪುರಾಣ ಗ್ರಂಥವಾಗೋದಿಲ್ವಲ್ಲ, ಇಷ್ಟು ಮಾತ್ರ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ ಆಯ್ತು, ಮುಗೀತು, ನಾಳೆಗೆ ವಿಷ್ಣು ಪುರಾಣ ಸ್ವಸ್ತಿ ಅನ್ಬೇಕಾಗುತ್ತೆ. ಅದರಿಂದ ಗ್ರಂಥನೂ ಬೆಳೀಬೇಕು, ಇದರ ವಿಸ್ತಾರವಾಗಿ ಜ್ಞಾನವೂ ನಮಗೆ ಬರಬೇಕು. ಆದ್ದರಿಂದ ಇದನ್ನೇ ನಿನಗೆ ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥವಾಗೋ ಹಾಗೆ ಹೇಳ್ತೇನೆ ಅಂಥೇಳಿ ಪರಾಶರರು ಪ್ರಾರಂಭ ಮಾಡಿ ಹೇಳಿರುವಂಥ ಗ್ರಂಥವೇ ವಿಷ್ಣು ವಿದ್ಯಾ, ವಿಷ್ಣು ಪುರಾಣ. ಅದನ್ನು ನಾವು ನಾಳೆಯಿಂದ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕೇಳುವಂಥ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. ಜೈ ಗುರುದತ್ತ, ಶ್ರೀ ಗುರುದತ್ತ. ಅಮ್ಮನವರು ಅಭೇರಿ ಮೈಸೂರವರು ಹೀಗೆ ಸೇರ್ತಾ ಇದ್ರೆ ನಾವು ಹೀಗೆ ಕನ್ನಡದಲ್ಲೂ ಮಾತಾಡಬಹುದು. ಇಲ್ಲ, ನೀವು ಲೈವ್ ಕೂಡ ಬರ್ತಾ ಇದೆ, ಲೈವ್ನಲ್ಲೂ ಕೇಳಬಹುದು. ಕೆಲವರಿಗೆ ಬರೋಕ್ಕಾಗದೇ ಇರುವಾಗ ಆದವರು ಬರಲೇಬೇಕು. ಇಲ್ಲಿ ಪಾತಾಳಕ್ಕೆ ಹೋಗಿ ಕೇಳ್ಕೊಂಬಂದು ನಾವು ಆಶ್ರಮಕ್ಕೆ ಬರೋಕ್ಕಾಗಲ್ಲ. ವೇದಶಿರೋ ಮಹರ್ಷಿ ಬಸ್ಸು ಆಟೋ ಎಲ್ಲ ಇದೆ, ಅದರಿಂದ ಬಂದು ಕೇಳಿ, ಒಳ್ಳೆಯದು ನಿಮಗೆಲ್ಲ. ತ್ರಿಪುರೇ ತ್ರಿಗುಣೆ, ತ್ರಿಪುರೇ ತ್ರಿಗುಣೆ ತ್ರಿಕಳೆ ತ್ರಿವಿಧೆ ತ್ರಿನುತೆ ತ್ವಾಮೇವ ಸೇವೆ. ತ್ರಿಪುರೇ ತ್ರಿಗುಣೆ ತ್ರಿಕಳೆ ತ್ರಿವಿಧೆ ತ್ರಿನುತೆ ತ್ವಾಮೇವ ಸೇವೆ. ತ್ರೈಲೋಕ್ಯ ಮೋಹನ ಚಕ್ರಾಂಬಿಕೆ, ತ್ರೈಲೋಕ್ಯ ಮೋಹನ ಚಕ್ರಾಂಬಿಕೆ. ದೇಹಂತು ಮೇ ದೇವಿ ತೇ ಭೂಪುರಂ ಕುರು, ದೇಹಂತು ಮೇ ದೇವಿ ತೇ ಭೂಪುರಂ ಕುರು. ತ್ರಿಪುರೇ ತ್ರಿಗುಣೆ ತ್ರಿಕಳೆ ತ್ರಿವಿಧೆ ತ್ರಿನುತೆ ತ್ವಾಮೇವ ಸೇವೆ. ತ್ರಿಪುರೇ ತ್ರಿಗುಣೆ ತ್ರಿಕಳೆ ತ್ರಿವಿಧೆ ತ್ರಿನುತೆ ತ್ವಾಮೇವ ಸೇವೆ. ಶ್ರುತಿಮತೆ ಶೃಂಗಾರ ರಸವಪುಷಿ ತ್ವಂ ಭಾಸಿ, ಶ್ರುತಿಮತೆ ಶೃಂಗಾರ ರಸವಪುಷಿ ತ್ವಂ ಭಾಸಿ. ಸಂಕ್ಷೋಭಿಣೀ ಮುದ್ರಯಾ ಪಾಸಿ ಚ, ಸಂಕ್ಷೋಭಿಣೀ ಮುದ್ರಯಾ ಪಾಸಿ ಚ. ಅಷ್ಟೌ ಹಿ ಸಿದ್ಧಯೋಗಾಯಂತಿ ತ್ವಾ, ಅಷ್ಟೌ ಹಿ ಸಿದ್ಧಯೋಗಾಯಂತಿ ತ್ವಾ. ಪ್ರಕಟಾಶ್ಚ ಯೋಗಿನ್ಯ ಆಯಾಂತಿ ಭಕ್ತ್ಯ, ಪ್ರಕಟಾಶ್ಚ ಯೋಗಿನ್ಯ ಆಯಾಂತಿ ಭಕ್ತ್ಯ. ತ್ರಿಪುರೇ ತ್ರಿಗುಣೆ ತ್ರಿಕಣೆ
त्रिगणे विविधे त्रिनुते त्वामेव सेवे त्रिगुणे त्रिगणे विविधे त्रिनुते त्वामेव सेवे त्वामेव सेवे त्वामेव सेवे जय बोलो ರಾಜರಾಜೇಶ್ವರಿ ಮಾತೆಗೆ जय ನಾವು ಹೇಳ್ಕೊಂಡಿದ್ದ ವಿಚಾರಕ್ಕೂ ಈ ಭಜನೆಗೂ ಸಂಬಂಧ ಇದೆ. ಅದಕ್ಕೆ ಈ ಭಜನೆಯನ್ನು ಹಾಡ್ಕೊಂಡ್ವಿ ನಾವು. ತ್ವಮೇವ ಮಾತಾ ತ್ವಮೇವ ಮಾತಾ ಪಿತಾ ತ್ವಮೇವ